జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుగావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదను లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకుల్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదం. సమస్త సన్మంగళాన్ని సంతు చూస్తూ ఉండగా 5వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టేశాం మనం. భాగవతం భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం ఈ 4టిని మానవులలో పెంచి హృదయంలో ఉండే కాలుష్యం తొలగించి తెలియని ప్రశాంతతని, తరగని బ్రహ్మానందాన్ని ఈ 2టిని ఇచ్చే అద్భుత గ్రంథం. తక్కిన ఏ గ్రంథానికి లేని విశిష్టత ఒక్క భాగవతానికే ఉంది. అందుకే అప్పటికెప్పటికీ ఎక్కువ మంది పురాణం చెప్పడానికి ఇష్టపడే గ్రంథం ఇది. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పించుకున్నా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొంగ్రొత్తదనం ఇందులో కనపడుతుంది. అదే దీంట్లో ఉన్న గొప్పతనం. ఈ దిక్కుమాలిన సీరియల్స్ ఉన్నాయి, అవి 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, 4వ సార్లు విసి ఎత్తిపోతుంది.
నువ్వు రాక్షసివో లేక ఓర్వశివో, ఇవి ఇప్పుడు పాటలు దిక్కుమాలి. ఓర్వశికి రాక్షసిగా ఉన్న సంబంధం ఉందో? ఇదేం దిక్కుమాలు కూడా, ఎక్కడ చూసి ఈ రాక్షసత్వం ఎక్కువైపోయింది కలియుగంలో, విసిగెత్తిపోతుంది. హాయిగా రాక్షసులు పాపాత్ముల స్థానంలో పవిత్రుని అనేవాడు లేడు. దేవా పాపిని అంటాం, లేదా నేను రాక్షసుని అంటాం. ఈ రాక్షసులు ఈ పాపాత్ములు మనకెందుకు? ఈ స్థాయి నుంచి నేను దివ్యుణ్ణి, మనకి వేదం చెప్పింది అది. నువ్వు పాపివి కాదురా, అహం బ్రహ్మాస్మి అంటున్నది. నేను బ్రహ్మస్వరూపుణ్ణి అనమంటే కాదండి నేను పాపిని, నేను బ్రహ్మరాక్షసుని అంటే ఏం చెబుతాం? లలాట లిఖిత లేక పరిమార్ష్టున్న శక్యతే, నుదుటి రాశాడు దేవుడు దిక్కుమాలు రాత. నువ్వు పరమాత్ముడు అనుకోమంటే కాదు నేను పాపాత్ముడు అనుకునే దరిద్రపు రాశాడు అనమాట. ఎవరికి? నిజమైన నీచులకి. ఆ స్థాయి నుంచి అమృతత్వం పొందాలి. ఆ అమృతత్వం పొందడానికి ఉపనిషత్తులు త్యాగే నైకే అమృతత్వమానసు అన్నాయి. కేవలం త్యాగం వల్ల మాత్రమే మనం మరణం లేని స్థితి కడతాం. అమృతము అంటే ఏమిటి? మృతము అంటే చావు. అది లేకపోవటమే అమృతం అంటే. అమృతం తాగే దేవతలు అంటే చావు లేని స్థితికి వెళ్ళారు. ఎప్పుడు చావు లేని స్థితి వస్తుందంటే ఈ భౌతిక జన్మ లేకపోతే. ఎవరు అలాంటి వాళ్ళు? ఎవరు మహాత్ములో ఎవరు దాతలో వాళ్ళు మాత్రమే త్యాగం వల్ల అమృతత్వం పొందుతారు. అదనమాట మీరు రోజు చెబుతున్న సుబ్బమ్మ గారు కదా, వారు అలాంటి అద్భుతమైన అమృతత్వాన్ని పొందారు త్యాగం వల్ల. ఆ త్యాగ ఫలితంగా కృష్ణారావు గారు జన్మించారన్నమాట. సత్సంతానం ఒకటి ఉంటే చాలు. సప్త సంతానములలో ప్రశస్తి కాంచి ఖిలముగానిది భువిని సత్కృతియ చూవే అని ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దంతో అన్నట్ట. అల్లసాని పెద్దను మనుచరిత్రలో ఆ మాట రాసుకున్నాడు. 7 సంతానాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఒకటి ఎలాగో కన్నబిడ్డ, రెండోది కృతిని అంకితం పొందడం, పుస్తకం అంకితం పొందడం. అంకితం పొందితే అది కూడా సంతానం. అందుకే నాకు కావ్యం అంకితమిమ్మని స్వయంగా కృష్ణదేవరాయలు అల్లసాని పెద్దను అడగడం, ఆయన అంగీకరించడం, నాశనం కాని పుస్తకం పొందాడు కాబట్టి వాటికి కూడా రాయలు శాశ్వతంగా నిలిచిపోయాడు. కొంతమంది అంకితం ఇచ్చి జీవితం గడిపారు. అలా కాకుండా పోతన గారు నేను ఎట్టి పరిస్థితులలో కృష్ణుడికి తప్ప నా పుస్తకం ఇవ్వను అని చెప్పాడు. శ్రీనాథుడు అడిగాడు, ఏవయ్య కమ్మని గ్రంథం ఒక్కటి ఇమ్ముగా అంకితమసంగా నృపునకెవనికి కొమ్మంచి ఇయ్యరెవయ్యారు లిమ్మగిదున్నంగానే అలా ఇట్టి మహాత్ములు అన్నాడు. ఎందుకు పొలం దున్నుకుంటూ నానాయాతన పడుతావు? మళ్ళీ కూలి వాళ్ళు రాకపోతే ఆ కోసే మిషన్తో కోయించుకుంటే ఆ గడ్డి కూడా వరికి రాకుండా పోతుంది. మళ్ళీ దాండవా సార్వాల్లో గడ్డి వరికిరాదు. ఇవన్నీ గందరగోళాలు. హాయిగా సుఖంగా నాలాగే పుస్తకం రాసి ఏ మహారాజు గారికి ఇచ్చినా ఆ రోజుల్లో 6,000 బంగారు కాసులు ఇస్తారట. ఆ రోజుల్లో. ఇప్పటి మొక్కలో చెప్పాలంటే 60 కోట్ల బంగారం. అది అంత ధనం ఇస్తారు కదా. పొలం దున్నుకోవడం ఎందుకు హాయిగా అంటే, నాకు ఒంట్రాజవరంలో పొలం దున్నుకోవడం ఇష్టం అన్నాడు. దారి పొడుగుతో పచ్చగా ఉంటాయి. ఎక్కడో చోట పొలంలో ఇలాగే చిన్న బిల్డింగో పెంకుటిల్లో వేసుకుని కృష్ణుడు పెట్టుకుని చిన్న తామరపూల కొల్ల పెట్టుకుంటా హాయిగా కృష్ణారామం అనుకుంటాను, పద్మాగర్ గారి పురాణాలు వింటాను, నేను పురాణం చెబుతా, నాకెందుకు నేను అంకితం ఇవ్వను అన్నాడు. ఒకవేళ ఈయన అంకితం ఇచ్చేస్తాడేమో అని బెంగెట్టుకుని సరస్వతీదేవి ఇద్దరు సంభాషణ వింటుంది. ఆవిడ పక్కనే కూర్చుంది. ఆవిడకి అర్థమవుతోంది. చిత్రపటంలో ఉంటుంది అనుకోకండి, చిత్రపటంలో ఉన్న ఆవిడకి అర్థమవుతుంది. అందుకే ఆవిడ నిజమైన విచిత్రమూర్తి. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుందిట. సరస్వతీదేవి పటంలోంచి కన్నీళ్లు కింద కారిపోయాయి. అప్పుడు ఆయన కన్నీళ్లు తుడుస్తూ, లేదమ్మా పొరపాటున ఇవ్వనని చెప్పేశాడు ఆయన. కాటుక కంటి నీరు చల్లు కట్టుపయం బడనేలా ఏడ్చదో కైటవ దైత్యమర్దను నిగాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నిన్ను ఆకటికి కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతీ. అమ్మా ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? ఏడుస్తున్నావు నువ్వు చెప్పేసి వదిలేయచ్చు. అలా చెప్తే కవిత్వం కాదు. ఏడుపులు కూడా అందంగా వర్ణించడమే కవులు గొప్పతనం. ఆవిడ బాగా కాటుకు పెట్టుకుంది కళ్ళకి. పూర్వం అలాగే కాటుకులు పెట్టుకునేవారు. ఇప్పుడేవో స్టిక్కులు అంటించుకుంటున్నారు. దిక్కుమాలి బొట్టు కూడా స్టిక్కే. చివరికి మన బతుకు కూడా స్టిక్కే. ముసలాడు
ధరించే స్టిక్లాని. ఆవిడ చక్కని కాటుకు పెట్టుకుందిట. ఇంతలో ఆవిడ ఏడుపు వచ్చింది. ఇప్పుడు ఆ ఏడుపు వల్ల కన్నీళ్లు కింద కారుతూ ఈ కాటుక అది కలిసి నల్లని నీళ్లు కిందకు పడిపోతున్నాయి అన్నమాట. ఆ పడ్డంలో కూడా ఇలా వక్షస్థలం నుంచి కిందకి జారిపోతున్నాయి. ఇందులోనే ఉంది కవిత్వం అంటే. పూర్వం వక్షస్థలం మీద కుంకుమ రాసుకునేవారు ఆడవాళ్ళు. ఈ కన్నీళ్లు ఆ కుంకుమతో కలిసి కిందకు వస్తూ ఉంటే అది ఎలా ఉందంటే, ఏడుస్తూ ఉంటే కన్నీరు బదులు రక్తం కారుతుందేమో అన్నట్టుగా ఉంది. అది ద్యోతకం చేయడానికి, మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆ మాట వాడాడు ఆయన. అందుకని కాటుక కంటి నీరు చలుగట్టుపయింబడ ఎలా ఏడ్చదు ఓ కైటభ దైత్యమర్దనుడి గాజుని కోడల. ఇక్కడ కూడా మళ్ళీ విశేషణమే, అద్భుతమైన సంబోధనే. ఏదో సరస్వతి అల్లా అంతటి కైటభుడినే రాక్షసుణ్ణి చంపిన విష్ణుమూర్తి ఉన్నాడే, ఆయనకి నువ్వు ముద్దుల కోడలివి. కోడళ్లలో కూడా దిక్కుమాల కోడళ్ళు, ముద్దుల కోడళ్ళు అని ఉంటారు. విష్ణుమూర్తికి ఈ కోడలు అంటే చాలా ఇష్టంట. కోడళ్ళ కొడుకు పెళ్ళామని పాడుకునే కోడలు కదా ఈవిడ. నా బంగారు కోడలే, నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా అంటట. అంత ప్రేమ అన్నమాట. అందుకని ముద్దు కోడల ఓ నా తల్లి అన్నాడు వెంటనే. మళ్ళీ ఆయనకి కోడలని, నాకు మాత్రం అమ్మవి. ఎందుకంటే ఆయన కూడా సరస్వతి పుత్రుడు. ఓ హాటక గర్భురాణి. ఇక్కడ ఇంకో గొప్పతనం ఉంది. బ్రహ్మదేవుడు హాటక గర్భుడు, ఆయన బొజ్జ నిండా బంగారమే ఉందిట. హిరణ్య గర్భుడు అని పేరు. బ్రహ్మదేవుడి పెళ్ళాలి ఈవిడ. ఈవిడిని స్తోత్రం చేస్తే ఆవిడ భర్తకి కడుపు నిండా బంగారమే కదా, ఆ బంగారం మనకి ఇస్తాడు. ఎవడో దిక్కుమాలిన రోడ్డును పోయి రాజుగారికి అంకితం ఇచ్చి వాడిచ్చే డబ్బు పుచ్చుకోవడం అంటే ఆ బంగారం నాకెందుకు? అసలు నిన్ను నమ్ముకుంటే, నిన్ను అమ్ముకోకుండా ఉంటే నువ్వు మీ ఆయనని ఆనందపడతావు, ఆయన తన బొజ్జ నిండా ఉన్న బంగారం మాకు ఇస్తాడు అని చెప్పడానికి హాటక గర్భురాణి హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుడి భార్యామణి అన్నాడు. నిన్ను ఆకటికి ఆకలేస్తోంది కదా అని అన్నం కోసం తీసుకెళ్ళి అమ్మను. ఎక్కడికి తీసుకుపోను? కొనిపోయి అల్ల కర్ణాటక కిరాటకీచకులకమ్మ. సర్వజ్ఞ సింగభూపాలుడు కర్ణాటక రాజు. ఆ కర్ణాటక కిరాటకీచకులండంలోనే వెళ్ళిపోతున్న గారు గొప్పతనం. కిరాటుడు అంటే వ్యాపారి అని, కిరాతకుడు అంటే బోయేవాడు, కిరాట అనే శబ్దానికి టా అంటే వ్యాపారం చేసేవాడు. వాడిని కీచకుడు అంటున్నాడు. వ్యాపారం చేసేవాడు కీచకుడా? కాదు. కానీ వీడు ఎందుకు కీచకుడు అంటున్నాడు వీడిని అంటే, పుస్తకాలతో వ్యాపారం చేయడం ఏంటండి? అవతల వాడు ఎవడో పుస్తకం రాస్తే ఆ పుస్తకం నాకు అంకితం, నీకు డబ్బిస్తాను, ఇవ్వకపోతే చంపుతానని బెదిరిస్తే వాడు ఖచ్చితంగా కీచకుడే. పుస్తకం కావ్యం ఒక కన్యక, ఆ కన్యామణిని బలాత్కారంగా ఎత్తుకుపోవాలని చూసేవాడు, దానితో వ్యాపారం చేసేవాడిని నీచుడైన వ్యాపారం అన్నాం. ఆడపిల్లలతో వ్యాపారం చేసేవాడు ఎవడన్నా పరమ దౌర్భాగ్యుడు, వాడు పరమ నీచుడు. అటువంటి వాడు ఏ బొంబాయిలోనో కలకత్తాలోనో ఉంటారు ఆ మురికి వీధుల్లో. అంతేగాని ఇలాంటి మహారాజు అయ్యుండి నా పుస్తకాన్ని కొంటానంటాడు, అంకితం పుచ్చుకుంటానంటాడు, దాంతో వ్యాపారం చేస్తానంటాడు. ఇటువంటి వాడు కిరాట కీచకుడు కాకుండా అవుతాడు, వ్యాపారం చేసే కీచకుడు కాకుండా అవుతాడు. అటువంటి వాడికి అమ్మా నేను అమ్మను అన్నాడు. ఆ మాట కూడా త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్నాడు. నేను మనస వాచ కర్మణ, మనోవాక్కాయ కర్మలు అంటారు త్రిశుద్ధి అంటే. మన మనస్సులో ఏది అనుకుంటున్నామో అది నోటితో చెప్పాలి, ఏది నోటితో ఉన్నామో అది చెయ్యాలి. ఈ మూడు ఉంటే త్రిశుద్ధి. కానీ మనము ఇంటికి ఎవరైనా వస్తే దిక్కుమాల పేరుకి వచ్చాడు రోయ్, పాపాత్ముడు వచ్చాడు రోయ్, లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం బాబోయ్ మీరు వచ్చారు మా అదృష్టం అంటే రెండు అంటారు, లోపల మాత్రం పాటిస్తాడు వచ్చాడు, నువ్వు ఎప్పుడు పోతాడా అనుకుంటాడు. ఇంతేగా సహజంగా లోకంలో. అలా లేకపోతే నిజంగానే పైకంటే ప్రమాదం కూడా. అందుకని మనస్సులో ఒకటి, నోటితో ఏమన్నాడు ఒకటి అన్నాడు. పోనీ అన్నాక వాడేదో వచ్చిన పని చెబుతాడుగా, ఆ పని చేయకుండా చెప్పినందుకు ఆ పని కాకుండా చేస్తాడట. అంటే కర్మ వేరు, మనస్సు వేరు, వాక్కు వేరు, చేసే పని వేరు. అందుకే కలియుగంలో మానవులకి త్రిశుద్ధి లేదు. ఈ త్రిశుద్ధి ఉన్నవాడు పోతన. అందుకే నేను మూడింటా మాటిస్తున్నాను, నా మనస్సులో ఉన్నది అంటున్నాను, అన్నది చేస్తాను, నమ్ము అన్నాడు. నిన్ను అమ్మను, నన్ను నమ్ముకో అన్నాడు. అలాగే చేశాడు. ఏం పొరపాటును కూడా ఇవ్వాలి. పైగా ఈ డబ్బు పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టం కూడా చెప్పాడు. ఇప్పుడు ఇమ్మను చేశరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట రేటులో బడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజు ఒకడు, ఈ బమ్మెర పోతరాజు ఒకడు భాగవతంబు జగద్ధితంబుగా ఈ రాజాధములకి, రాజుల్లో గొప్పవాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవడైనా కొంతమంది కొన్ని తరాల్లో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, అన్ని కులాల్లో అన్ని మతాల్లో. అలాగే మహాత్ములైన రాజులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి నీచాతి నీచులైన రాజులకి నా భాగవతం అనే గ్రంథం అంకితం ఇచ్చి వాళ్ళు ఏవో ఊళ్ళు ఇస్తారు. పూర్వం ఇలా కాదు, ఏదో ఒక ఎకరం అరెకరం కాదు ఇచ్చేది. ఒంటరాజీవరం కావాలా రాసి ఇచ్చేస్తారు. వాళ్ళ సమయం పోయింది. ఆ రోజుల్లో ఉండుంటే ఇదంతా నాకే అయ్యేది, నేను పుచ్చుకోలేదు. అందుకే హాయిగా కూర్చున్నాను. ఇది చెప్పొచ్చేది ఏంటంటే అగ్రహారాలు ఇచ్చేసేవారట. అలాంటి పురాలు వాహనాలకి చెప్పేకల్లా టాటా సుమోలు ఎన్ని కావాలి, తవేరా కార్లు ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఇంకేవో దిక్కుమాల స్కార్పియో కార్లు ఎన్ని ఉన్నాయి, ఏమేం కావాలో పట్టుకుపోయేవారు. ఆ రోజుల్లో ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇచ్చేసేవారు అనమాట. అడగడమే పాపం, ఇచ్చేసేవారు ఆ వాహనాలు. ఆ పైగా సొమ్ములు అనడంలో డబ్బని ఒక అర్థం. సొమ్ములు అంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఉత్తరాంధ్ర వెళ్ళండి, ఆవులు అని అర్థం. సొమ్ములు పోయాయంటే పశువులు పోయాయి అని అర్థం. బోలెడండి గోవులు ఇచ్చేవారట. గోధనం అన్నిటికంటే గొప్పధనం ఆ రోజుల్లో. ఎవడు గొప్పవాడు అంటే ఆవులు ఉన్నవాడు గొప్పవాడు. విరాట్ రాజు గారికి అందుకే పేరు వచ్చింది అప్పట్లో. పాండవులు అక్కడ చేరగానే అంత పూర్వం విరాట్ రాజు గారికి కేవలం 5,000 గోవులు ఉండేవిట. ఒక్క ఏడాది ధర్మరాజు గారు వెళ్ళగానే 5,000 గోవులు 5 లక్షలు అయ్యాయి. దాన్ని బట్టి చూడలేకున్నారు. అందుకే ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ గోధనం పెరుగుతుంది. గోవులు ఒకేసారి కులకులలాడుతూ పుట్టాయి అంటే అక్కడ ధర్మరాజు ఉన్నట్టే. ధర్మరాజు ఉంటే తక్కిన పాండవులు ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడు విరాట్ రాజు గారికి గోధనం పెరిగింది కనుక మారువేషంలో ధర్మరాజు తన సోదరులతో విరాట్ రాజు గారి దగ్గర ఉన్నాడు అని జోస్యం చెప్పాడు భీష్ముడు విరాటపురంలో. కాబట్టి సొమ్ములు అంటే గోవులని కూడా అర్థం. అవన్నీ పుచ్చుకొని శరీరము పాసి, పాయు అంటే విడిచిపెట్టడం అర్థం. అది సంధి వల్ల గచ్చడ దేశంలో వాసి అయింది. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది? పాపాత్ములకు అంకితం ఇస్తే ఈ అంకితం ఇచ్చిన కసి పెట్టుకుంటాట ధర్మరాజు, యమధర్మరాజు. దుర్మార్గుడా, పరమ పవిత్రమైన పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని నీచులైన మానవులకు అంకితం ఇచ్చి డబ్బులు ఇచ్చుకుంటావా? ఈ డబ్బులతో సుఖాలు పొందుతావా? ఇప్పుడు అనుభవించు కష్టం అని నరకానికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక ఇటొకండి పడతాడు. ఎంత ఇనప సుత్తులు, సమ్మెట్లు అనమాట. కమ్మని షాపులో చూసారా, టమ్ టమ్ అని కొడుతూ ఉంటారు కత్తిని బాగా కాల్చి సమ్మెట్తో. అలాంటి సమ్మెట్లు తీసుకొచ్చి వీళ్ళు బాధేస్తారు. డింకు డింకుని పోతారు నెత్తి మీద. ఇక్కడ కొబ్బరికాయలు తిన్నట్టు కాదు, అక్కడ కొబ్బరి దెబ్బలు తినాలి, చుట్టు దెబ్బలను తలకాయలు పగలు కొడతారు. అలా చావు దెబ్బలు తినకుండా నేను హాయిగా ఇక్కడే ఉంటాను. ఈ పవిత్ర గ్రంథాన్ని అలా నీచులకు ఇవ్వను. భాగవతం జగద్ధితంబుగా అన్నాడు. జగత్తుకి హితం చేకూర్చడానికి, శుభం చేకూర్చడానికి, మంచి చేకూర్చడానికి నేను హరికి మాత్రమే అంకితం ఇస్తా, కృష్ణుడికి అంకితం ఇస్తానన్నాడు. కృష్ణుడికి అంకితం ఇచ్చాడు కాబట్టి ఇవాళ వరకు మనం ఆయన్ని తలుచుకుంటున్నాం, కథ వింటున్నాం. ఆయన కూడా తక్కిన వాళ్ళ మామూలు వాళ్ళకి ఇచ్చుంటే ఇంతమంది ఇన్ని రకాలుగా పురాణాల రూపంలో దీన్ని చెప్పరు. మీలాంటి వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు కూడా దాన్ని చదవరన్నమాట. ఇంతమందికి అనేక రకాల ఆనందం, బ్రహ్మానందం, నిత్యానందం, నిత్య సౌఖ్యం, సుభదం అయినటువంటి గ్రంథం భాగవతం రాసిన పోతన గారికి ఎన్నిసార్లు నమస్కారం చేసినా మన రుణం తీరదు. అటువంటి పోతన గారిని మరొక్కసారి చల్లని వేళ మనం గుర్తు తెచ్చుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు పాంచాలీదేవిని అవమానపరిచిన దుర్యోధనాదుల్ని సంహారం చేయించాడు పాండవుల చేత. ధర్మరాజు గారికి రాజ్యం ఇప్పించాడు, 3 యజ్ఞాలు చేయించాడు. ఆపై ఇక ద్వారకా నగరానికి ప్రయాణం అవుతున్నట్ట. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములని 4 గుర్రాలు ఉన్నాయి ఆయన రథానికి. ఆ రథానికి ఉన్న గుర్రాలకి ఆ పేర్లు అనమాట. ఒకటి శైబ్యం, రెండోది సుగ్రీవం, మేఘపుష్పం, 4వది వలాహకం. ఈ 4 గుర్రాలు పూంచాడు సారథి. ఆ సారథి పేరు, డ్రైవర్ పేరు దారుకుడు.
రథానికి పైన జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు, గరుడధ్వజుడు ఆయన. ఆ రథం సిద్ధం చేశాక ఎక్కబోతున్నట్ట. ఇంతలో పరిగెత్తుకొచ్చేసింది ఉత్తరా కుమారి. కృష్ణ వాసుదేవ ప్రభు రక్షించు రక్షించు, ఇది కాలానల్ల తుల్యమే గమునా. స్వామి కృష్ణ, ఇదిగో వచ్చేస్తున్నది ఒకనొక భయంకరమైన బాణం. ప్రపంచ ప్రళయకాలంలో అగ్నిహోత్రం లోకాలను దగ్ధం చేయడానికి ఎలా వస్తుందో అలా వస్తోంది ఈ బాణం. ఇది మామూలు బాణం కాదు, అమ్మో ఏదో తీవ్రమైన బాణం ఇది. ఈ బాణం నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి, నన్ను కాల్ చేస్తోంది. విచిత్రం ఎవడో చెప్పమంటారా? ఆ బాణం ఎవరికీ కనపట్టల్లా, ఒక్క ఉత్తరకి తప్ప. ఇదేమిటో నా గర్భంలో గడిపోతోంది, నా గర్భాన్ని పీడిస్తోంది, నాకు కడుపు తిప్పుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి. గర్భవతులకి సహజంగా కాస్త వికారం ఉంటుందంటారు. ఆ అవకాశం నాకు లేదు, నాకు తెలియదు, కానీ సహజంగా ఉన్నటువంటి వాడు చెబుతారు, కొంచెం కడుపు తిప్పుతోందండి, ఉసిరికాయ పచ్చడో ఆవకాయ పచ్చో లేకపోతే మామిడికాయో పుల్ల మామిడికాయో నాకాలని. అలాంటి తిప్పుడు కాదు ఇది, లోపలికి వెళ్ళి తిప్పేస్తుంది గిరగిర. నా కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోతాడో, అడ్డం తిరుగుతాడేమో, రక్షించు రక్షించు కృష్ణ. నీ మేనల్లుని భార్యను, నీ మేనల్లుడైన అభిమన్యుడి భార్యని, నీకు వరుసకి కూతుర్ని, పరంధాముడివి. ఈ బాణం ఏమిటో తెలియదు, ఈ బాధ ఏమిటో తెలియదు. అత్తయ్యకి కనపడదు, తక్కిన వాడికి కనపడదు. మా అత్త సుభద్రాదేవి దగ్గర మొరపెట్టుకుంటే నీ దగ్గర మొరపెట్టుకోమంది వచ్చాను కృష్ణ అందుక సరిగ్గా రథాకపోతూ ఉంటే. అప్పుడు కృష్ణుడు రవి, అమ్మా బాధపడదు, నేను ఎప్పుడో మాటిచ్చాను నీ గర్భం రక్షిస్తానని. ఇది భయంకరమైన అశ్వత్థామ విడిచిపెట్టిన బ్రహ్మశిరో నామకాస్త్రం. ఈ అస్త్ర ప్రభావంతో నీ కడుపు తిప్పుతున్నది, ఈ అస్త్రాన్ని నే రక్షిస్తానన్నట్ట. ఆ వెంటనే 4 చేతులు ధరించి చిన్ని రూపంతో, సూక్ష్మ రూపంతో చతుర్భుజుడైపోయి శంఖ చక్ర గదా పద్మాలు 4 చేతుల్లో ధరించి కడుపులో దూరిపోయాడు. డాక్టర్లు అయితే సిజేరియన్ చేయాలి, ఈయన ఏకంగా డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఈయన మహావైద్యుడు, కడుపులోకి వెళ్ళిపోయి అస్త్రం పిండాన్ని చంపబోతూ ఉంటే గదతో దాన్ని వెనక్కి కొట్టి రక్షించాడు. అదిగో అప్పుడు చూశాడు కడుపులో ఉన్నవాడు ఆ కుర్రాడు, పరీక్షిత్ అంటారు ఆయన. ఆయన ఏం చేసేట, నా మీదకి బాణం వస్తూ ఉంటే ఎవరైనా ఇంత చిన్నగా ఉన్నాడు కానీ చాలా పెద్దగా ఉన్నట్టు కనపడుతున్నాడు, 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలతో నన్ను రక్షిస్తున్నాడు అని పరీక్షిత్తు చూశాట. అందుకే పరీక్షిత్ అన్నారు ఆయన. కడుపులో ఉన్నప్పుడే చూశాడు విష్ణువుని, అలా పరీక్షించి చూసి పరీక్షిత్ అయ్యాడు ఆయన. సరే ఆ తర్వాత మళ్ళీ ధర్మరాజు గారు, కృష్ణ నువ్వు వెళ్ళిపోతే మేము తట్టుకోలేకపోతున్నాం, ఇంకొంతకాలం ఉండు, నీ ప్రయాణాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకో అని చెప్పి ప్రయాణం వాయిదా వేయించారట. ఆ బలవంతానికి అక్కడ ఉండిపోయాడు. ఉండిపోగానే అప్పుడు కుంతీదేవి వచ్చింది శ్రీకృష్ణుడి దగ్గరికి. మా వంశాన్ని రక్షించావా కృష్ణ అంటూ కాళ్ళ మీద పడింది. లౌకికంగా చూస్తే కృష్ణుడు చిన్నాడు, ఆవిడ మేనత్త పెద్ద ఆవిడ, కానీ ఆవిడ కాళ్ళకి దండం పడుతుంది. ఇది సామాన్యులకు అర్థం కాదు. కొంతమంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు దండం పెట్టకూడదు, పెడితే ప్రమాదం. అదేగా భాగవతం చెబుతున్నది. ఉదాహరణకి ఈ స్థానంలో పౌరాణికుడిగా ఉన్న రోజుల్లో నేను ఎవరికైనా దండం పెడితే నా నమస్కారం పొందినవాడు సర్వనాశనం అయిపోతాడు, బ్రహ్మస్థానం అంటారు దాన్ని. అదే పురాణం లేకుండా మామూలుగా ఇంటి దగ్గర కూర్చుని ఏదో పొలం పనులు ఏదో చూసుకుంటున్నప్పుడు అప్పుడు పెట్టచ్చు, తండ్రికి అయినా సరే. బ్రహ్మస్థానంలో ఉన్నప్పుడు సుకుడు చిన్న కుర్రాడైనా వ్యాసుడు తండ్రి వచ్చినా నమస్కారం చేయకూడదు, అది మహాదోషం, చేస్తే కొంప మునిగిపోతుంది. అందుకే నారద పురాణంలో కొంతమందికి దండం పెట్టకూడదు. జపంతం నాభివాదయత్ పౌరాణికం నాభివాదయత్ ఇవన్నీ చెప్పారు. ఎవడన్నా జపమాల చేతితో పుచ్చుకునేలాగా జపం చేసుకుంటూ ఉంటే అతనికి మీరు వచ్చి దండం పెట్టకూడదు. ఎందుకనంటే అతను ఆ సమయంలో ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప దండం పెట్టకూడదు. పొరపాటు అతను ఈ విషయం మర్చిపోయి జపం చేసుకుంటున్నప్పుడు తాను కూడా దండం పెడితే వెంటనే ఆ దండం పుచ్చుకున్నవాడు, నమస్కారం స్వీకరించిన వాడికి ఇక పతనావస్థ మొదలవుతుంది. వార్ధక్యంలో రోగాలతో తీసుకు తెచ్చిపోతాడని చెప్పారు. ఈ శక్తులు అంత తేలిక అర్థం కావు. ఇవి అర్థం అవ్వడానికి మనకు సమయం వచ్చినప్పుడు, కష్టం వస్తే తెలుస్తుంది. అలాగే పురాణం చెబుతున్నప్పుడు కూడా అంతే. ఇతగాడు కనుక ఎవరికైనా నమస్కరిస్తే ఆ ఎదురుగుండా ఉన్నవాడికి ఇక పతనావస్థ మొదలవుతుంది. ఇక్కడ భాగవతంలో ఏకాదశి స్కంధంలో ఒక గొప్ప విశేషం ఉంది. 10వ స్కంధంలో చివరి ఒకప్పుడు నైమిషారణ్యంలో పురాణం చెబుతున్నాడు సూతుడు. పాండవులకి కౌరవులకి యుద్ధం ప్రారంభమవుతోంది గనక
బలరాముడు పాండవ కౌరవ యుద్ధం చూడటం ఇష్టం లేక, ఎవరి తరపున యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇది బలరామ తీర్థయాత్ర అన్నమాట. మొత్తం ఈ 18 రోజులు ఇది కౌరవ పాండవ యుద్ధ కాలంలో ఆయనకి దేశం వదిలేశాడు. వెంకటాచలం మన తిరుపతి వచ్చాట, కంచి వెళ్ళాట, ఏకాంబరేశ్వరుణ్ణి చూశాట, ఇలా సమస్తం తిరుగుతూ తీర్థయాత్రలు నైమిషారణ్యం వెళ్ళాడు. అక్కడ సూతుడు పురాణం చెబుతున్నాడు. మీలాగే ఋషులు కూర్చున్నారు. వెంటనే ఋషులు బలరాముడు రాగానే విష్ణుమూర్తి అవతారం కనుక లేచి నిలబడి నమస్కరించారు. అందరూ దండం పెడితే వాళ్ళని ఆశీర్వదించి బలరాముడు కూడా ఇలాగే ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. ఒక్క సూతుడు ఇక్కడ కూర్చుని లేవలా. దాంతో బలరాముడికి మండిపోయింది. ఈ సూతుడు తానేదో పండితుడు అనుకుంటున్నాడు. మా వేదవ్యాసుడి ధర్మమానని ఏవో 4 పురాణాలు చదువుకుని నేను గొప్పవాడిని అనుకుని నా అంతటి వాడు వస్తే లేచి నిలబడడా, నమస్కరించడా, వీడంతు చూస్తాను అంటూ ఆ పక్కనే ఉన్న కుశలు అంటే దర్భలు రోకలి తీసి నెత్తి మీద కూడా చంపేశాడు సూతుడు. వెంటనే హాహాకారం చేశారు ఋషులంతా. పైనుంచి నెత్తురు వర్షం కురిపించారు దేవతలు. బలరాముడు కంగారు పడ్డాడు. చూస్తూ ఉండగా తెల్లగా ఉండే బలరాముడు నల్లగా మారిపోయాడు, మసి పేపర్లాగా. ఇదేమిటన్నట్టని అప్పుడు అన్నారు ఋషులు, అయ్యా నువ్వు విష్ణుమూర్తి అవతారమే అవ్వచ్చు, కానీ నీకు ధర్మం తెలియదా? పౌరాణికుడు లేచి నిలబడకూడదు, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు, అది మేమందరం చేసిన శాసనం. అందుకే మాకంటే చిన్నవాడైనా అతడు నిజానికి సూత మహర్షి అయినా మేము ఆయన అక్కడ కూర్చోబెట్టాం, మేము కింద కూర్చున్నాం, మేము ఆయనకి నమస్కరిస్తాం. నువ్వు తొందరపడి చంపేశావు. ఈ పాపం వల్ల నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. ఈ హత్యా పాపం వల్ల నీ శరీరం నల్లగా అయిపోయింది. ఇక నీకు పాపానికి ప్రాయశ్చిత్తం మేం చేయలేము, నువ్వే చేసుకో అన్నారట. అయ్యా మీరు చెబితే ఏం చెబితే చేస్తాను, పాప ప్రాయశ్చిత్తం చెప్పండి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇతడు బతికితేనే నీకు పాప ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నారు. చంపేశాక బతికిస్తే తనకు అవమానం, బతికించకపోతే పాపం పోదు. అప్పుడు ఏం చెయ్యాలి? రామహర్షణ మహర్షి కొడుకు పేరు కూడా సూతుడే, తండ్రి పేరు సూతుడే, కొడుకు పేరు సూతుడే. కాకే పెద్ద సూతుడు ఉగ్రశ్రవుడు, రెండోవాడు రౌమహర్షిని. అందుకని ఆ చచ్చిపోయిన సూతుడు కొడుకుని పిలిపించాడు. అంటే ఇప్పుడు మనం వింటున్న పురాణాలన్నీ కొడుకు చెప్పినవి అన్నమాట. ఎక్కువ భాగం కొడుకుని పిలిపించి అప్పుడు అక్కడ రాశారు పోతన గారు అద్భుతమైన పద్యం భాగవతం దశమస్కంధంలో బలరాముడి తీర్థయాత్రలో. ధృతిని ఆత్మావై పుత్రక నామాసియను పవిత్ర శృతి వాక్య సరణి శదంబగుటం. ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతున్నది. ఆ వేదవాక్యం ప్రకారంగా మీ నాన్నకి నీకు తేడాలా, తండ్రే కొడుకు రూపంలో పడతాడు. ఈ విషయం నిన్న కూడా మనం బాగా చెప్పుకున్నాం. అంచేత నీకు మీ నాన్నకి తేడా లేదు. మీ నాన్న చచ్చిపోయాడు నా చేతిలో, ఆయన్ని శాశ్వతంగా వైకుంఠానికి పంపుతున్నా నా యోగ శక్తితో. ఇక ఆయన ఆయుర్దాయం నీకిచ్చి నిన్ను యుగాంతం వరకు చిరంజీవిగా చేస్తున్నాను. నువ్వు మాత్రం మరేమి రాజకీయాల్లో పాల్గొకూడదు. అదొక్కటి నీకు ఇచ్చింది. నువ్వు హాయిగా చిరంజీవిగా ఉంటూ ప్రజలందరికీ పురాణం చెప్పు, అందరినీ అనుగ్రహించు. తర్వాత నువ్వు ఎంతకాలం పురాణం చెప్పినా నిన్ను చూసిన వాడు తనంత తానే నమస్కరిస్తాడు. నీకు ఈ స్థితి లేకుండా మరోడెవడో రేపు కోపగించి నిన్ను చంపకుండా కూడా వరమిస్తున్నా. సంపూర్ణ ఆయుర్దాయంతో సుఖంగా ఉందువుగాక అన్నాడు. అలా అనగానే బలరాముడు కట్టుకున్న బట్టలు సగం తెల్లబడ్డాయి, శరీరం సగమే తెల్లబడింది. ఇంకా పూర్తిగా తెల్లబడ్డా అంటే పాపం సగమే పోయింది, మిగతా సగం ఎలా పోవాలి? ఇదేంటండి అంటే పాపం పాపమేనయ్యా, కొడుకుని బతికించో తండ్రిని వైకుంఠానికి పంపో, కానీ తండ్రిని చంపిన పాపం పూర్తిగా పోలేదు. ఇంకొక పని చెయ్యన్నారు. ఏమిటిది? యల్వలుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడిని అగస్త్య మహర్షి చంపేశాడు. వాడి కొడుకు పల్వలుడు అని ఉన్నాడు. వాడు మేము యజ్ఞాలు చేస్తూ ఉంటే పాడు చేస్తున్నాడు. అలనాడు రాముడి యజ్ఞం మారీచ స్వభావుల్లాగా. వాడిని చంపితే నీ పాపం పోయి యజ్ఞ రక్షణ చేసిన పుణ్యం వస్తుంది, అప్పుడు నీకు పాపం పోతుందన్నారు. వీడు అలాగే ఎదురు చూసి బలరాముడు అమావాస్య నాడు వీడు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు వస్తే వాడిని చంపాడు. మళ్ళీ శరీరంలో మిగతా సగంలో సగం పోయి ఇంకో పావు వంతు మిగిలింది. ఇదేంటారా ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా ఇలాగే ఉందంటే మరి పౌరాణికుడు మాట్లాడి పద్మాగర్ గారిని చంపేస్తే మాట్లా అంచేత అలాంటి పౌరాణికులు జోలి కడితే ఆ పాపం అంత తేలిగ్గా ప్రాయశ్చిత్తం కాదన్నాడు. అంచేత ఎవరికైనా అలా పాపం చేసుకోదలిస్తే నా దగ్గరికి రండి, కానీ లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోండి, లేనిపోను కూడా. ఇప్పుడు ఆయన ఇంకేం చేయనంటే, ఓ పని చేయవయ్యా,
ఇక మాకు తెలియకల్లా నల్లని బట్టలు కట్టుకుని అన్ని చోట్ల స్నానం చెయ్యి, ఎక్కడ నీ బట్టల నల్లదనం పోతే అక్కడే నీకు పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నారట. అప్పుడు ఆయన అన్ని తిరిగి 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 చివరికి రామేశ్వరం దగ్గర స్నానం చేశాడు. రామేశ్వరంలో స్నానం చేయగానే అప్పుడు ఆయనకు మిగతా కాస్త పాపం కూడా పోయిందట. రామేశ్వరం అంత గొప్పది. రాముడు లేడు, రామసేతు లేదు, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు అన్నాడే నల్ల కళ్ళజోడాడు. వాడి నల్ల కళ్ళజోడులో ఉన్న నల్లదనం కూడా అక్కడ భక్తితో స్నానం చేస్తే పోయి తెల్ల కళ్ళజోడు అవుతుంది. వాడికి తిరిగి తెచ్చపీలుగా వాడిని నలుగురు పట్టుకు లేపాలి. మనకు తెలియదు కానీ అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రం రామేశ్వరం అంటే కోటి నదులలో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం కేవలం రామేశ్వరంలో స్నానం చేస్తే వస్తుంది. కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిత్తు క్షేత్రాన్న వసించు శ్రీరామలింగేశ్వర అని ఒట్లే రాశారా. అంతటి మహాపవిత్ర స్థలం అన్నమాట. కాబట్టి ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ నమస్కారాలు చేయకూడదు, ఎవడ పడితే వాడు తిరిగి నమస్కారం చేయకూడదు. వయస్సుతో సంబంధం లేదు, జ్ఞానము అవతార శక్తిని బట్టి. అందువల్ల కృష్ణుడు భగవంతుడు గనక ఆయన కుర్రాడైనా తాను వయస్సులో పెద్దదైనా మేనత్త అయినా జ్ఞానం ఆవిడకు ఉన్నది గనక శ్రీకృష్ణుడు భూరి పరబ్రహ్మం మోక్షమిస్తాడని తెలుసు గనక ఆయన పాదాలకు నమస్కరించింది, సాష్టాంగ దండ ప్రణామం చేసింది. దండం అంటే కర్ర. కర్ర నేల మీద ఎలా పడిపోతుంది, అలాగే దేవుడి కాళ్ళ మీద పడిపోతే అది దండ ప్రణామం. అంటే ఒక కర్ర పడినట్టు పడిపోదు కాళ్ళ మీద. ఆ ప్రార్థన చేసింది ఆవిడ చిత్తము మనీషాయత్తంబుగా వించి. జ్ఞానం ఆవిడ హృదయంలోకి వచ్చింది. ఆవిడ హృదయం జ్ఞానంలో నిమగ్నమైంది, అజ్ఞానం లేదు ఆవిడకి. ఆవిడ రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, కృష్ణ, నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల నిన్ను నేను మేనల్లుడిగా పొందగలిగా. నువ్వు అల్లుడిగా కాదు కాదు ఈ రూపంలో ఉన్న పరబ్రహ్మానికి నేను ఎరుగుదును. ఎన్ని పర్యాయాలు మమ్మల్ని కాపాడావయ్యా. చిన్నప్పటి నుంచి నాకు కష్టాలే. ఏదో తెలిసి తెలియని వయస్సులో కొడుకుని కన్నా ఆ కొడుకుని గంగలో పారేసుకుని దూరం చేసుకుని కొంతకాలం ఏడ్చా కర్ణుడి కోసం. పెళ్ళయ్యాక భర్తకి శాపం రావడంతో ఆయనతో సుఖం లేకుండా పోయింది. ఆయన చచ్చిపోయే ముందు పిల్లల్ని కనమంటే ఈ ధర్మరాజారుల్ని కన్నా. వీళ్ళు పుట్టి పుట్టగానే ఆయన పోయాడు, భర్త కూడా. భర్త పోయినప్పటి నుంచి సమస్త లోకభర్తలైన నిన్నే మనస్సులో నిలబెట్టుకున్నా. ఉన్న పిల్లలకి దినజనగండం నూరేళ్ళ చెప్పుకుని ఏడ్చిందనమాట. ఇదిగో ఈ పిల్లలకు చూడు ఎంత దుర్మార్గుడు ఆ దుర్యోధనుడు ఎన్ని పనులు చేశాడు. విషము పెట్టబంపే విదలింపగాబంపే. భీముడు చిన్నప్పుడు చాలా అలగ చేశాడు. మంచి బలవంతుడు కదా ఆయన. ఎంత బలవంతుడో తెలిసిన భీముడు పుట్టాక 8 రోజులు పిల్లాట ఇంత చేసి. ఆ 8 రోజుల పిల్లాడిని ఎత్తుకుని వాళ్ళమ్మ అడవిలో, అది కేకారణ్యం, ఆ అడవిలో ఒక గుడి ఉంది, అమ్మవారి గుడి. ఆ గుడిలో దర్శనం చేసుకు దండం పెట్టుకుందామని బయలుదేరిందనమాట. మనకి పక్కన రోడ్డు పక్కన దానమ్మ జ్ఞానమ్మ ఉన్నట్టుగా. ఆ గుడిలోకి వెళ్ళబోతూ ఉండగా అక్కడే జరిగింది ఒక తమాషా. ఒక భయంకరమైన పులి, పెద్ద పులి, వెబ్బులి పెద్ద శబ్దం చేస్తూ గాండ్రుమంటూ కుంతీదేవి మీదకి దూకింది. దాంతో కుంతీదేవి కంగారడిపోయింది. సరిగ్గా సమయంలో అక్కడ దగ్గరలో ఉన్నాడు పాండురాజు. వీరుడు పాండు మహీపతి దారుణ బాణత్రయమున తద్వ్యాఘ్రం బుందారుణి ద్రళ్ళగ నడుమన భూరి భుజుడు కాచతనదు పుత్రుల్ పత్రిన్. మహావీరాది వీరుడైన పాండు మహారాజు గారు దారుణ బాణత్రయమున 3 తీవ్రమైన బాణాలతో ఆ పులిని కొట్టేశాడు. ఆ 3 బాణాలు దానికి డొక్కలో తగిలి చచ్చి కింద పడిపోయింది. ఆ విధంగా తన భార్య మీదకి చంటిగుడ్డు ఆ పసిపాపైన భీముడి మీదకి దూకపోతున్న పులిని చంపాడు. భార్యని బిడ్డని కాపాడుకున్నాడు. కానీ ఈలోపే పులి అలా దూకుతూ ఉంటే కంగారు వచ్చేసింది పాపం కుంతీదేవికి. ఎవరికైనా వస్తుంది. ఎంత శ్రద్ధగా పురాణం వింటున్నా గట్టిగా 4 కుక్కల మీదకి వస్తే అని ఎవరిదాన్ని పరిగెత్తడం. ఆ మధ్యలో పాము వచ్చేసరికి ఎక్కడో అక్కడ పరిగెత్తాడు. ఎంత చేస్తే పాము కదా, ఎవడో రబ్బర్ పాము విసిరాడు కుర్రాడు. రబ్బర్ పాముకే మనకి ప్రాణాల మీద తీపంటే ఏకంగా పులి సరాసరి దూకేస్తోంది. ఆ కంగారు వచ్చింది ఆవిడకి. ఆ కంగారులో చేతిలో ఉన్న బిడ్డను వదిలేసింది.
ఉరుశార్దూల భయంబునా పరవశయి కుంతియుండ బాలకుడు శిలోత్కరముపై బడియే తన నిష్ఠురతను గతి చేసి రాలు చూర్ణంబులుగా మహాభయంకరమైన పులి మీదకు దూకుతున్న భయంతో కళ్ళు తిరిగి మూర్ఛ వచ్చి శరీరం మరిచిపోయి అలా సోలి కింద పడిపోయింది కుంతి. ఆ కింద పడిపోతున్నప్పుడు ఆవిడ చేతిలో పిల్లాడు కూడా జారి ఢామ్మని కింద లోయలో పడిపోయాడు. ఆ లోయలో పడిపోగానే కొడుకు చచ్చిపోయాడు అని కంగారు పడిపోయి అక్కడికి వచ్చాట పాండురాజు గారు. ఈవిడ్ని లేపి ఆ లోయలోకి చూశాడు. అయ్యయ్యో మా అబ్బాయి ఏమైపోయాడో, మా బిడ్డ లోపల ఉన్నవన్నీ గడ్డలు, ఆ గడ్డల మీద పట్టి ఈ బిడ్డ ఏమైపోయాడో అనుకుంటూ చూస్తే అక్కడ తమాషా జరిగిందిట. ఆ కొండలోయలో పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఈ పిల్లాడ రాళ్ల మీద పడగానే ఆ రాళ్ళన్నీ గ్రైండర్లో వేసిన కారప్పొడి ఉంటుంది కదా, అలా కారప్పొడి అయిపోయాయట. మనం ఇడ్లీలో నంచుకోవచ్చు, అది అంత మెత్తగా అయిపోయాయట. శనగపిండి ఏవో కందిపొడి అంటారే అలాగే. శిరోత్కరముపై పడి తన నిష్ఠురతను గతి చేసి రాళ్ళు చూర్ణంబులుగా చూర్ణం అనమాట. అది పిండి 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 అయిపోయి. అసలు భీముడు ఉంటే మనకి రుబ్రోలు పత్రాలు రోడ్లు అక్కర్లా. మనకి అప్పుడు ఏమనిపించిందంటే ఈ భారతం చదివాను అప్పట్లో. ఓహో భీముడు లాంటి బలవంతుడిని ఆ మామిడికాయల మీదకి కసా తొక్కేస్తే పచ్చడి అయిపోతే ఆ తొక్కుడు పచ్చడి ఉండిపోయేవాడిని. పెద్ద అయ్యాక తొక్కుడు పచ్చడి ఏమిటో చిక్కుడు పచ్చడి ఏమిటో తెలిసింది నేను. ఇంటికి చెప్పొచ్చిందంటే అప్పటికి భీముడి వయస్సు ఎంత 11 రోజుల్లోపు 8, 9 ఇంచుమించుగా చెప్పారు. అంతటి పిల్లవాడు పడితే రాళ్ళు పిండయ్యాయి అంటే వాడు ఎంత బలవంతుడు ఆలోచించండి. అటువంటి బలవంతుడితో దుర్యోధనాదులు ఆడుకుంటున్నారట. ఆడుకుంటూ ఉంటే ఈ పిల్లలందరూ చెట్టు ఎక్కారు. మామిడి చెట్లు కోసుకుందాం కాస్త పళ్ళు అని. ఇంతలో భీముడు వచ్చి వాడు చెట్టు ఎక్కగానే ఆ చెట్టు కింద మొదలుచ్చుకుని ఇలా ఊపాడు. ఊపగానే చెట్టు నుంచి పళ్ళు రాలి, పళ్ళతో పాటు ఈ పిల్లలు రాలిపోయారు. మొత్తం దుర్యోధనాదులు 100 మంది. పళ్ళే కదా వాడు మూతి పళ్ళు కూడా రాలిపోయాయి. దెబ్బతోటి వాళ్ళకి అమ్మా అమ్మా అన్నారు. 100 మందికి 100 బెడ్లు సిద్ధం చేశారు. అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదులేండి, ఒరిజినల్ హాస్పిటల్ అది. అందులో పడుకోబెట్టారట. వాడికి నడుము, వాడికి కిడ్నీ, వాడికి ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ, ఇలా మొత్తం దిక్కుమని వాడు కాళ్ళు విరిగి మూతి విరిగి అందరూ కలవతోట చేరారు. అక్కడి నుంచి దుర్యోధనుడికి మంట అన్నమాట. మమ్మల్ని చెట్టు ఎక్కితే ఊపుతాడా, మేము కింద పెట్టాం, మా మూతిపొడి విరిగాయి, ఒరే వీళ్ళు ఎదురుగా చంపేద్దాం అన్నట్ట. ఆ కసి కదా. దీనికి తోడు 2వ రోజో 3వ రోజో కొద్ది రోజులకి గాయం తగ్గాక మళ్ళీ ఆటలాడారు కబడ్డీ. కబడ్డీ 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 అంటే పాండవుల్లో కేవలం భీముడు ఒక్కడే ఒకవైపు, మిగతా కౌరవులు 100 మంది 101 మంది ఒకవైపు ఉన్నారు యుత్సుడితో పాటుగా. ఆ 101 మంది భీముడు కబడ్డీ 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 పట్టి డి అంటూ వచ్చాడు. వచ్చినాక అందరూ ఇలా పట్టుకున్నారట. పట్టుకోగానే వాళ్ళందరినీ ఇలా చంక కింద నొక్కి తిక్కు అని వచ్చేసాడు. 101 మంది కూడా ఎత్తేసాడు ఆయన. అసలు ఆ బలం మీద అందమే మళ్ళీ ఆ భారతంలో గడిపోవాలనిపిస్తున్నాడు మనకి. అంత గొప్ప బలం వాడు చిన్నప్పటి నుంచి. దెబ్బతో ఓడిపోయేవాడు. ఒకనాడు గంగా నదిలో చల్లులాటకి వెళ్ళారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటారు, జల్లకాలలో అని పాడుకుంటూ. అలా చల్లుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు 101 మంది కలిసి భీముడి మీద నీళ్లు చల్లుతుంటే భీముడు మళ్ళీ వదిలేడు. మొత్తం గంగా నదికి సముద్రంలో కెరటం వచ్చినట్టుగా వచ్చేసింది. వాళ్ళంతా ఒకటే కొట్టుకుపోయారు. బుడుంగు 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 అన్నారు. అప్పుడప్పుడు 5-10 మందిని చంక కింద పెట్టి బుడుంగు 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 ముంచేసేవాట. ఈ విధంగా మడుంగులో బుడుంగును ఉంచుతూ ఉంటే ఈ బుడుతుడి యొక్క బాధలు తట్టుకోలేకపోయారు. ఈ రకంగా ఆటల్లో బలవంతుడు ఏదో సరదాగా ఆడాడు, వాడికి కసేపాపం. ఆ చిన్నపిల్లల ఆటలోనే చిన్నప్పటి నుంచి విషం కలిగిన దుర్యోధనుడు దుశ్శాసనుడితో ఆలోచించి ఒకనాడు అలిసిపోయి పడుకున్న భీముడి మీదకి పాములు పంపాడు. భయంకరమైన పాములు అని మాట్లాడి ఆ పాములు కాటేస్తే ఇంత తోలు కూడా ఓడలేదన్నారు భీముడికి. అతని వడలి తోలు ద్రెవ్వలేయ నోడకుండే అని వచనంలో రాశారు అక్కడ. వాడి శరీరం మీద ఉన్న ఇంత చర్మం కూడా కందరా, పాములు తెచ్చాయి. ఈ లోపల లేచాడు. లేచి అటు ఇటు చూస్తే పాములు పక్కన కాళ్ళతో కొన్ని చేతులతో కొన్ని పటాపటా కొట్టి సేమ్యాలు విరిచినట్టు విరిచి ఒకరు పడేసేవాడు. ఆ తర్వాత ఒకనాడు ఆయనకి ఒరే భీమ మనం ఆడుకున్నాక విందు భోజనం పెట్టుకుందాం అన్నారట. ఓ విందు భోజనం అంటే నేను రెడీ అన్నాడు ఆయన. ఆయన భోజనం అంటే చాలా ఇష్టం. అందులో పులిహార అంటే ఇంక చెప్పక్కర్లే.
ఆ మటుకు ఒక 5-6 బస్తాలతో పులిహార వండి దాని నిండా జీడిపప్పులు, వేరుశన గుళ్ళు మాయించి గుమగుమలాడే పోపు పెడితేనా మొత్తం పులిహార ఆయన ఒక్కడికే. మీ అందరి కోసం ప్రసాదం చేయిస్తే ఉండే పులిహార అంతా ఆయనకి ఓ పంటి కింద చేయాలి. ఆ పులిహారట్లో దాని నిండా విషం కలిపేశారట. తిని చూద్దాం ఒక్క మెతుకు మీద వచ్చకుండా అంటే తినేశాడు. తింటే ఏమైంది, కాస్త మత్తు వచ్చింది అంతే విషానికి. అదో చిన్న స్లీపింగ్ పిల్ అయింది అంతే. హాయిగా పడుకున్నట్ట. అప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి, ఒరే ఇంత విషం తిన్నా వీడు చావలేదురా, ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు, వీడు లేస్తే ప్రమాదం అంచేత కాళ్ళు చేతులు కట్టేద్దాం అని ఇంతంతలో తాళ్ళు పట్టుకొచ్చి తీగలు పట్టుకొచ్చి అడుగు తీగలు కట్టేసి గంగ మడుగున ద్రోపించే, గంగా నది మడుగులతో ఈచేసేట దుర్యోధనుడు. ఈయన గంగ మడుగులో పడిపోయాడు. ఆ పడిపోయి కాసేపటికి వెలుగు చూస్తే కాళ్ళు చేతులు కదలడం కింద పడుకుని ఉన్నాడు ఇసుకలో. నీళ్లు పైనుంచి ప్రవహిస్తున్నాయి. ఇదేంటారు నీటిలోకి వచ్చానని అన్నాడు. పటక్కని దిగిపోయాయి కాళ్ళు. ఆ వెంటనే మళ్ళీ ఏం చేశాక నీటిలోంచి వచ్చాక ఎలాగా పాతాళం నుంచి పైకి బుస్సులు వచ్చే పాములాగా మహానుభావుడు వీరుడైన ఇలా మళ్ళీ బతికాడు. ఎన్ని పనులు వాడు చేయించినవి అవన్నీ చెబుతోంది ఇప్పుడు. గంగ మడుగులో తోయించాడు దుర్యోధనుడు, విషం పెట్టించాడు, పాములతో కట్టించాడు. ఇది సరిపోనట్టుగా మమ్మల్ని 5గురిని లాక్షాగృహంలో వారణాసిలో పెట్టాడు. లక్క ఇల్లు అనమాట లాక్షాగృహం అంటే. ఆ లక్క ఇంట్లో పెట్టి నిప్పెట్టాడు. అప్పుడు ఆ ముప్పు తప్పించుకున్నాం. ఇవన్నీ మా శక్తే కాదు కృష్ణ, కేవలం నీ అనుగ్రహంతో మేము బయటపడ్డాం. అయినా అదేమిటో తెలియదు, వాడు ఎప్పటికప్పుడు కష్టాలు పెడుతూనే ఉన్నాడు. ఎన్ని కష్టాలైనా సరే కృతజ్ఞుడికి చేసిన ఉపకారం ఎలా వ్యర్థమో అలా వాడు పెట్టిన కష్టాలన్నీ నీ అనుగ్రహంతో విచ్ఛేదమైపోయాయి. కానీ మేము బతికి బట్ట కట్టాం, మాకు సామ్రాజ్యం వచ్చింది. నాకొక్క బలహీనత ఉన్నదండి. ఆవిడ ఏమిటా బలహీనత? యాదవులందు పాండు సుతులందు అధీశ్వర, యాదవులందు పాండు సుతులందు అధీశ్వర, నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘన సింధువు చేరడి గంగ భంగి, నీ పాద సరోజ చింతనముపై అనిశమును బుద్ధి నుంచి అత్యాదర వృత్తితో కొలుతున్నట్లుగా చేయుము యాదవేశ్వరా. నాకు మోక్షానికి వెళ్ళాలని కోరిక. ఏం నీకేమంటమ్మా అని అడగచ్చు నువ్వు. మోక్షానికి వెళ్ళాలంటే అడ్డు ఒకటి ఉన్నది. ఏమిటో తెలుసా? అదే వ్యామోహం, బంధుప్రీతి. ఎవడి మీద ద్వేషము ఉండకూడదు, ఎవడి మీద అనురాగము ఉండకూడదు. రాగద్వేషాలు రెండు మానవుల్ని పతనం చేస్తాయి. రాగద్వేషాలకు అతీతుడైన వ్యక్తి మాత్రమే మోక్షం పొందుతాడు. నాకు ఇప్పుడు ఎవరి మీద ద్వేషం లేదు, కానీ అనురాగం ఉంది. అది కూడా ఇద్దరి మీద, 2 జాతుల మీద. యాదవులందు నువ్వు పుట్టడం వల్ల అయితేనే. స్వయంగా మా అన్నయ్య వసుదేవుడు, మీకు చెప్పానో లేదో కానీ వసుదేవుడు పెద్ద కొడుకు. సూరసేనుడు అని ఒక యాదవరాజు ఉన్నాడు. ఆ సూరసేన మహారాజు గారికి పెద్ద కొడుకు వసుదేవుడు. అలా మొత్తం 8 మంది కొడుకులు ఉన్నారు సూరసేనుడికి. అందులో వసుదేవుడికే మనం ప్రసిద్ధి, కానీ మిగతావాడు పెద్దగా ప్రసిద్ధి కాదు. ఆ తర్వాత వరుసగా 8 మంది కూతుళ్ళు. ఆ 8 మంది కూతుళ్ళలో పెద్ద ఆవిడ ఈ కుంతి. ఈవిడ పేరు పృథ. పుట్టగానే కుంతి భోజుడు అనే రాజు దత్తత తీసుకోవడం వల్ల ఆవిడ పేరు కుంతి అయిపోయింది. రెండవ ఆవిడ పేరు సాత్వతి. ఆవిడ కొడుకే ఇదిగో శిశుపాలుడు. మూడో ఆవిడ పేరు రాజాధిదేవి. ఆవిడ అవంతి దేశం అంటే ఇప్పుడు ఉజ్జయిని అంటున్నామే, ఆ ఉజ్జయినిని పరిపాలించే ఆయనకి భార్య అయింది. ఆవిడకి విందానువిందులు అనే కొడుకులు, మిత్రవింద అనే కూతురు పుట్టారు. మళ్ళీ ఆ మిత్రవింద శ్రీకృష్ణుడి యొక్క 8 మంది అష్టమైషులు ఉంటారే వాళ్ళలో ఒక ఆవిడ అన్నమాట. తర్వాత 4వ ఆవిడ పుట్టింది. అదిగో ఆవిడ కొడుకే దంతవక్తుడు. శిశుపాల దంతవక్తులు ఇద్దరూ కలిసి జైవిజీలేగా హిరణ్యాక్షరణ్య కసులు వాళ్ళని చంపాడు. ఇంతకీ విచిత్రం చూసారా? కుంతీదేవి ఒక్కతే ఈ కృష్ణుడి మీద అభిమానంతో ఉండేది. మిగతా వాళ్ళకి లేదని కాదు, కానీ ఇంత అభిమానం ఎవరికీ లేదు. ఆవిడ పిల్లలు పాండవులు కృష్ణుడిని భక్తితో సేవించారు, మోక్షం పొందారు. అదే కుంతీదేవికున్న మిగతా 7 చెల్లెళ్ళ కొడుకులు మొత్తం అందరూ కృష్ణుడిని ద్వేషించారు.
మేనత్త పిల్లల్లో ఒక్క మేనత్త పిల్లలే కృష్ణుడి దగ్గరికి వచ్చి మోక్షం పొందితే తక్కిన మేనత్త బిడ్డలు అందరూ కూడా, శిశుపాలుడు ఒక మేనత్త కొడుకు, ఆ కుంతీదేవి చెల్లెలు కొడుకు, మరో చెల్లెలు కొడుకు దంతవక్తుడు, మరో చెల్లెలు కొడుకులు విందానువిందులు, మరో చెల్లెలు కొడుకులే ఈ రాజాధిరాజులు. ఇలా వీళ్ళందరూ దుర్యోధనుడి వైపు వెళ్ళారు, కృష్ణుడికి వ్యతిరేకంగా వెళ్ళారు, చివరికి నశించిపోయారు. ఏం లాభం? అంత చుట్టాలు వీళ్ళంతా బెరకైపించి ఎక్కడ బయట వెళ్ళాడు. కృష్ణుడితో స్నేహం చేసిన, ఆయనతో యుద్ధం చేసిన, మోక్షం పొందిన, నశించిన మొత్తం అంతా బెరకైపించి అనమాట. అన్ని చోట్ల వాళ్ళే ఉన్నారు వరసగా. ఇంతగా ఆవిడ ఏం చెబుతోంది? మా వాళ్ళందరికీ ఒకెత్తు, నాకు మాత్రం ఒకెత్తు. నాకు అన్నగారైన సూరసేన పుత్రుడైన వసుదేవుడంటే చిన్నప్పటి నుంచి అభిమానం. ఆయన సాధువు గనక, అందులో నువ్వు భగవంతుడు ఆయనకి కొడుక్కో పుట్టావు. అందుకో ఏమిటో యాదవులంటే వెర్రి వ్యామోహం. వీళ్ళంతా బాగుండాలి, 10 కాలాలు చల్లగా ఉండాలి, కొట్టుకోకూడదు, వ్యసనాలు ఉండకుండా ఉండాలి, సంపాదించాలి, ఇన్ని కోరికలు ఉన్నాయి నాకు. అంతకంతకీ ప్రేమ ఎక్కువైపోతుంది. పోనీ యాదవులేనా అంటే ఎంత కాదనుకున్నా నా కొడుకులు కాబట్టి పాండవుల మీద, వీళ్ళ మీద కూడా వ్యామోహమే, నా బిడ్డలు బాగుండాలని. ఈ బంధం వల్ల నాకు మోక్షం రావడంలా నాకు ఎవ్వరి మీద ఈ ప్రేమ ద్వేషం లేకుండా చేసేయి. అందుకని యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహవిచ్ఛేదము చేయమయ్యా అన్నాడు. నాకు మోహాన్ని తొలగించు. చిచి, ఇదేం మోహం? అందరూ ఒకటే, ఈ సృష్టిలో అందరూ పరమాత్మ స్వరూపులే. అందరినీ ప్రేమించే తత్వం ఇవ్వాలి, అందరినీ ఒకే రకంగా చూడాలి. ఒకళ్ళేమో నా వాళ్ళు, కొందరు కాదు అనిపిస్తే మోక్షం ఎలా అవుతుంది? ఎప్పటికప్పుడు పాండవుల యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నాను నేను. యాదవులకి కుంతీదేవి శాపం ఇచ్చింది, గాంధారి శాపం ఇచ్చిందిట. అది ఇవ్వగానే ఈవిడ ఏడుస్తూ కూర్చోదుట. ఆ మాట చెప్పింది ఇక్కడ ఈవిడ. మహాభారత యుద్ధం అయిపోగానే శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వచ్చాడు పాండవులను వెంట పెట్టుకుని. ఆవిడ కృష్ణుడి చెడాబడా తిట్టేసింది. నీవు పరమాత్మ అన్నారు, గొప్పవాడు అన్నారు, అసలు నువ్వు తలుచుకుంటే కౌరవ పాండవ యుద్ధం జరగకుండా చూడలేవా? నా కొడుకులందరినీ చంపిస్తావా? భీముడు మాట వరుసగా నా ఒక్క కొడుకును కూడా నాకు కట్టేకట్లా, ఒక్కడున్నా శత్రువైన తనకి ఇంత అన్యాయం చేస్తావా అని, కృష్ణ నా కొడుకుల్ని నా కళ్ళ ముందే చచ్చేలా చేసి నాకు పుత్రశోకం కలిగించావు గనక నీ కళ్ళ ముందే నీ యాదవులంతా ఒకడితో ఒకడు కొట్టుకు చచ్చిపోవాలని చెప్పించింది. అప్పుడు కృష్ణుడు నవ్వి, ఎప్పుడూ ఋషీశ్వరులు శాపం ఇచ్చారు, ఆ శాపం వల్ల ముసలం పుడుతుంది, వాళ్ళు ఎలాగో వస్తారు, ఇది నా సంకల్పమే. ఇప్పుడు నువ్వు మళ్ళీ చరివిత చర్మణం చేసావు, దీనివల్ల నీకు వచ్చే లాభము లేదు, నీ తపశక్తి పోగొట్టుకోవడం తప్ప అన్నాడు. నవిలిందే నవలడం లాగా ఇచ్చిన శాపమే ఇచ్చావు, మా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. కానీ ఒక్క మాట చెబుతున్నాను, నేను చేశానని అన్నాడు ఆయన. నిజానికి ఆయన ఏం చేశాడు? నువ్వు కాకపోతే ఎవరు చేశారని మళ్ళీ ఆవిడ. అత్తయ్యో బాగా ఆలోచించు, ఇందులో నా తప్పు ఏమన్నా ఉందా, నేను నిష్పాక్షికంగా ఉన్నానా లేదా? అప్పుడు అర్థమైంది ఆవిడకి. ఇంతకీ అదంతా ఆవిడ తప్పే. ఏమిటో తెలిసిన ఆవిడ తప్పు. యుద్ధానికి వెళ్లే ముందు ధృతరాష్ట్రుడును గాంధారి సింహాసనం మీద కూర్చున్నారట. దుర్యోధనుడు సోదరులతో వచ్చి దండం పెట్టాడు. అమ్మా, యుద్ధంలో నాకు విజయం కలిగేలా దీవించు అన్నట్ట. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా? యతో ధర్మస్తతో జయ అంది. నీకు విజయం కలుగుగాక అల్లా. యతో ధర్మ, ఎక్కడ ధర్మం ఉంటుందో, తతో జయ, జయ తత, అక్కడే ధర్మం, అక్కడే విజయం అంటారు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ విజయం కలుగుగాక అంది. ఇప్పుడు చెప్పు, నీ దేవన ఫలించిందా లేదా? నువ్వు చేసుకున్నది నేనేం చేశాను అన్నాడు. నిజమది. ఆవిడ పతివ్రత, ఆవిడ ఏదంటే అవుతుంది. ఆవిడ ఏమి కొడుక్కి విజయం కలగాలని దీవించరా. భారతంలో ఈ శ్లోకం 2 సార్లు చెప్పారు. యత్ర ధర్మోద్యుతి కీర్తిర్ యత్ర శ్రీస్తథైవ చ యతో ధర్మస్తతః కృష్ణః యతః కృష్ణస్తతో జయః. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ కీర్తి ఉంటుందో, ఎక్కడ కాంతి ఉంటుందో అక్కడే కృష్ణుడు ఉంటాడు. ధర్మం లేని చోట కృష్ణుడు ఉండడు. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడే విజయం. యతో ధర్మస్తతః కృష్ణః, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. యతః కృష్ణస్తతో జయః, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ విజయం తప్పదు. ఇలా నువ్వు అన్నావు, అందుకే పాండవులకు విజయం వచ్చింది, నీ కొడుకులకు అపజయం వచ్చింది. నువ్వు చేసుకుని మధ్యలో నా మీద ఆ బాండాలు వేస్తావేమిటమ్మా అన్నాడు. ఆవిడ చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించు కృష్ణ అంది. అప్పుడు ఇంకెవ్వరూ ఇంత ఏడవలేదు. కానీ కుంతీదేవి బోరు ఏడ్చింది పాపం. అయ్యయ్యో మా యాదవులు నశిస్తారా అని. అప్పటి నుంచి నాకు కుడికన్ను ఎదురుతోంది, కుడికాలు ఎదురుతోంది, కుడి చెయ్యి ఎదురుతోంది కృష్ణ. అంటే మీ మీద వ్యామోహం. ఆడవాడికి కుడి ఎదిరితే అశుభంట, మీరేమైపోతారో అని గంట. ఇంకో గంట ఏమిటి? స్వార్థం.
మీకేదైనా అయితే ఆ తర్వాత ఇక పాండవులు ఉండరు. పాండవులకి మీకు అవినాభావ సంబంధం. కృష్ణుడు బతికుంటేనే పాండవుల విలువ. పాండవులు నీవు లేకపోతే వాడు నశించిపోతారు. ఇలా ఇంతమందికి అన్యాయం జరుగుతుందనే బెంగతోటి మోహంతో ఏడుస్తున్నాను. ఆ మోహం వల్ల నాకు మోక్షం రావటంలా ఇందులోంచి నన్ను బయటపారేవయ్యా. నిరంతరం నీ పాద పద్మాలను ధ్యానం చేసే బుద్ధి నాకు ప్రసాదించు. ఇంక నాకేమీ కోరను, నాకు మరేమీ వద్దు. మహాత్మా, అత్యాదర వృత్తితో నా మీద అభిమానంతో, భక్తురాలిననే అభిమానంతో ఇది ప్రసాదించు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదకన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ, భక్తితో నీకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకు నమస్కరిస్తున్నానంటే నీవు నిత్య అనుకంపానిధివి. అనుకంప అంటే దయ, కరుణ. సాధారణంగా కరుణానిధులు ఉంటారు కొంతమంది. పేరుకు కరుణానిధి తప్ప వాడి దగ్గర కరుణ ఉండదు. పరమ ముష్కరులు వాడి నీతులు. కరుణానిధి అని పేరుట్టుకున్న వాడికి కరుణ ఉంటుందా? కానీ నిజమైన కరుణానిధివి నీవు. నిత్యానుకంపానిధివి. పైగా నీలో ఉన్న కరుణ నిత్యం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ప్రేమ ఉంటుంది, రేపు ద్వేషం వచ్చి మానవుల్ని నమ్మడానికి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నమ్మద్దని చెప్పారు కలియుగంలో. ఏమో ఏ క్షణంలో ప్రేమ వచ్చి నెత్తి మీద పెట్టుకుంటారో, ఎప్పుడు కింద పారేస్తారో తెలియదు. క్షణక్షణం అంత కలియుగంలో. ఈ యుగంలో ఈతడు నావాడు, వీడు ఆత్మీయుడు అనుకోవడానికి వీలు లేదని చెప్పారండి భవిష్య పురాణంలో. నేను చెప్పింది అసత్యం కాదు, వేదవ్యాసుడు చెప్పాడు. ఆ మాట మీకు తెలుస్తూనే ఉంది. ఇప్పటిదాకా పక్కన ఉంటాడు, మర్నాడు ఏమవుతాడో తెలియదు. ఎవడెప్పుడు ఏ పార్టీ వచ్చేస్తాడో తెలియదుగా. మనం చూస్తూనే ఉన్నాం. ఈ పోటీ పార్టీలో ఉన్నవాడు రేపు పొద్దున మళ్ళీ ఏ పార్టీలో కడతాడో తెలియదు. చివరికి అంతా కలిసి టీ పార్టీలో కడతారు. ఆ తర్వాత యమధర్మరాజు గారు టీ పార్టీ కడతారు. ఆ యముడు కూడా పట్టుకుపోతాడు కొంతకాలానికి. అందుకని ఈతడు ఆత్మీయుడు అనుకోకూడదు. కానీ అలాంటి ఆత్మీయుడు మనకి నమ్మకంతో కూడా ఉండి రక్షించేవాడు నిత్య అనుకంపానికి కేవలం కృష్ణుడే, పరమాత్ముడే. ఎందుకంటే అతడు అవ్యాజ కరుణామూర్తి. అతడికి ఇతరులను ప్రేమించడానికి వంకక్కర్లా. కేవలం భగవంతుడు కాబట్టి, వీళ్ళంతా పిల్లలు కాబట్టి ప్రేమిస్తాడు. పిల్లల్ని ప్రేమించడం తల్లిదండ్రుల లక్షణం కనుక. అటువంటి వాడివి గనక నేను నిన్ను భక్తితో కోరుకుంటున్నాను కృష్ణ. నీవు శ్రీకృష్ణుడివి. కర్షయతి ఇది కృష్ణ, ఆకర్షిస్తాట కృష్ణుడు అంటే. ఆ రూపం చూడండి ఒకసారి, ఎంత ఆకర్షణం. ఆ పక్కన దూడం చూడండి, ఆ దూడం చూడండి, ఎంత ఆకర్షణం. అది ఇంత పేడ ఇస్తే అది కూడా సెంటు కంటే సువాసన మనకి. అది దాంట్లో ఉంది ఆ మహిమంతా. ఆ కరుణామూర్తి ఉన్నాడే ఆకర్షణీయ స్వరూపుడు. ఎంతటి అట్రాక్షన్ ఒకట. పుంసాం మోహన రూపాయ అన్నారని. ఇంకా అంతటి పురుషులను కూడా ఆకర్షించేవాడు ఎవడన్నా ఉంటాడంటే ఆయన ఒక్కడే. అంతటి సౌందర్యవంతుడు గనక, ఆకర్షించేవాడు గనక కృష్ణుడు అన్నారు. కృష్ణ శబ్దానికి నల్లదనము అని కూడా అర్థం. తొల్లి ఈ శిశువు ధవళారుణ పీతవునుండై ఇప్పుడు నల్లనైన కతంబున కృష్ణుండయ్యే అని కూడా నిర్వచనం చెప్పారు భాగవతంలోనే. శ్రీకృష్ణుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రంగుతో అవతరిస్తాడు. ఒకప్పుడు తెల్లవాడుగా పుట్టాడు, ఒకప్పుడు ఎర్రవాడుగా పుట్టాడు, ద్వాపర యుగంలో నల్లగా పుట్టాడు, కలియుగంలో కలికిగా పుట్టబోతున్నాడు కొంతకాలంలో. అప్పుడు ఆయన పసుపు రంగులో పుడతాడు. ఆయన ఎలా ఉంటాడో చెప్పారు. ఎప్పుడు చూసినా 25 ఏళ్ల పొడుచులో ఉంటాడట. కలికి అనే అవతారం యొక్క లక్షణం ఎలా ఉంటుందో అన్ని పురాణాలు, ఒక పురాణం కాదు 18 పురాణాల్లో చెప్పారు. 25 ఏళ్ల పొడుచు కుర్రాళ్ళ ఉంటాడు, గుర్రం మీద ఎక్కుతాడు, తెల్లని బట్టలు కడతాడు, పసుపు రంగులో ఉంటాడు, అందంగా ఉంటుంది, గడ్డ ఉండదు, వేస ఉండదు, మంచి గిరదాలు చుట్టుతూ ఉంటాడు, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, ఈ చేతులు కత్తిలా ఎప్పుతూ ఉంటాయి. ధూమకేతురివ, అది కూడా తోక చుక్కలో ఉంటుంది ఆ కత్తి అన్నారు.
అద్భుతమైన ఆ కత్తితో మ్లేచ్చుల్ని, నీచుల్ని, అన్యమతస్థుల్ని నాశనం చేసేస్తట. మ్లేచ్ఛాందారయతే శతాకృతి కృతే దేవాయ తుభ్యం నమః. లోకములో అధర్మాన్ని వ్యాపింపచేసే మ్లేచ్చులను నరికి ముక్కలు చేయడానికి వందలాది ఆకారాలు ధరిస్తాడు కల్కి అంటే. అలాంటి రూపంలో పుడతాడు. ప్రస్తుతం ఆవిడ కృష్ణుడిని ఏమంటోంది, నువ్వు నల్లగా ఉంటావు, ఆ నలుపు కూడా ఆకర్షిస్తుంది, ఆ రంగుతో ఉండే నీకు నమస్కారం, నువ్వు మామూలు కృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడు. శ్రీ అంటే శ్రీం సేవాయాం అనే ధాతుపాఠాన్ని బట్టి శ్రీ అంటే అర్థం ఏమిటి అంటే సేవించువారిని సేవించువాడు. ఎవరైనా నువ్వే దిక్కు అని ఆయనని గనక సేవిస్తే, ఆయనకి మొక్కితే, ఆయనకి నమస్కరిస్తే ఆ క్షణమే వాళ్ళ ఇంట్లో పసిపిల్లవాడిలాగా పనివాడిలాగా చేరి మనల్ని సేవిస్తాట. తనను సేవించే వారిని తాను సేవించే సేవకుడై వచ్చే కృష్ణుడు శ్రీకృష్ణుడు. అంటే ఇంతకంటే గొప్పవాడు ఎవడుంటాడు? మనం పని చేయించుకుంటాం కానీ ఇతరులకు చెయ్యం. కానీ ఆయన అలా కదట, తనకి పని చేస్తే ఇంత కొండంత పని చేసి పెడతాట. అందుకే మనకి ఈ గోరా కుంభారుని పాండురంగ భక్తుడు ఒకడున్నాడు. వాడు కృష్ణ భక్తుడు, వాడు మొండాడు. వాడు ఒకసారి కళ్ళంతో పంతం పట్టి చేతులు నరికేసుకున్నాడు అట్లా కృష్ణుడి కోసం. ఆ చేతులు పోగానే కృష్ణుడు ఆ ఇంట్లో కుమ్మరివాడిగా వచ్చి కొండలు చేసి వాడికి అన్నం పెట్టి ఆ కొండలు అమ్మి డబ్బు తెచ్చి సేవించాట. ఇది కృష్ణుడి లక్షణం. ఎప్పటికప్పుడు మనకు వచ్చి ఇంట్లో పని చేసి పెడతాడు. అలాంటి గొప్ప పనివాడు మరొకడు లేడు. అలా మన ఎంట తనంత తాను మారు రూపంతో చేరి పనులు చేసి ఆనందపెట్టే కృష్ణుడు శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణ అన్నది. వట్టి పనులు చేసేవాడైనా శ్రీ సేవాయం అంటే ఇంకొకటి కూడా ఉన్నది. అద్భుతమైన ఐశ్వర్యం ఇస్తాడు. ఎవరి మీదనైనా అజమాయిషీ చేయగలిగే శక్తి వాక్కు వల్ల వస్తుంది. అలాంటి వాక్శుద్ధినిచ్చే కృష్ణుడు శ్రీకృష్ణుడు. ఇక లక్ష్మీదేవి ఆయన భార్య ఎలాగో లక్ష్మీ వల్ల కూడా అర్థం కృష్ణుడు. ఇక్కడ లక్ష్మీదేవి పక్కనుంటే ఎవరికైనా ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బు ఇవ్వగలుగుతాడు. మన దగ్గర జేబులో డబ్బు ఉంటే కదా ఎవరికైనా ఇస్తాం, డబ్బు ఉంటే కదా ఏ పని చేస్తాం. అంచేత ఏమని చెప్పారంటే బుద్ధిమంతుడు జరామరణంబులు లేని వారి వలె విద్యాధనంబులు సముపార్జించాలి అన్నారు. బుద్ధిమంతుడు ఎప్పుడు రెండింటిని పర్మనెంట్ గా సంపాదిస్తూనే ఉండాలట, రోజు సంపాదించాలట. ఏమిటి ఆ రెండు? ఒకటి విద్య, ఎప్పటికప్పుడు ఇలాగే కొత్త పద్యాలు చదువుతూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, ఎల్లకాలం చదువుతూనే ఉండాలి. ఒక మనిషి తెచ్చేదాకా విద్యార్థి. ఇక రెండవది డబ్బు కూడా అంతే. ఎంత సంపాదించి ఇంకేలా అని తెలియరాదు అన్నారు మనకి నీతి చంద్రికలో. ఎంత సంపాదించాలి ఇంకెందుకులే అనుకోకూడదట. రేపు చావు లేదు, నేను ఈ భూమి మీదే ఉంటాను అని తెగ సంపాదించి అంటే వాళ్ళు కష్టపడి పక్కవాడు నెత్తి మీద బాగేసి వాడి జేబులో డబ్బులు లాక్కేయడం వల్ల శ్రద్ధతో కష్టపడి ఇలాగనమాట 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తూ సంపాదించు. కానీ విద్య ధనం రేపు కూడా నాదే, అసలు నాకు మరణం లేదని సంపాదించాలట. మళ్ళీ ఇలాంటి పవిత్ర కార్యాలకు వినియోగించాలట. ఇక్కడ ఖర్చు పెట్టేటప్పుడు ఈ క్షణం దాటితే నేను బతకను అంటే ఇంకో పద్మాగర్ గారు ఈ 1,00,000 పుచ్చుకోండి అని ఇచ్చేయాలి. వీడు కూడా అలాగే, వీడు వెనకాతలు ఎప్పుడు వేసుకోవడం కాదు, వీడు కూడా అలాగే ఈ క్షణం తర్వాత బతకం అనుకుని 1,00,000 10,000 ఎవడుకోండి దాని వాట. ఈ విధంగా మొత్తం మీద ప్రతి వ్యక్తి దానం చేసేటప్పుడు ఈ క్షణం తర్వాత నేను బతికొండనని దానం చేయాలి, సంపాదించేటప్పుడు ఈ డబ్బంతా నాదే నేను బతుకుతాను అడుగులు సంపాదించాలట. ఈ రెండూ చెయ్యాలి. అలా చేయించేందుకు కావలసిన యుక్తి, శక్తి, ధనము ఇచ్చేవాడు ఎవడో సయేవ శ్రీకృష్ణ అన్నారు. అది అంతేగాని కృష్ణుడు అంటే ఇంట్లో కూర్చొని జపం చేయండి, ఏ పని చేయటల్లా. వచ్చిన పేషెంట్స్తో పొద్దునకి సాయంకాలం దాకా చూడంతే. వాడికి చర్మరోగాలు ఉంటే చర్మరోగాలు నయించి, బుద్ధి రోగాలు ఉంటే బుద్ధి రోగాలు నయించి, పొట్ట రోగాలు ఉంటే పొట్ట రోగాలు నయించి, విసుక్కోకు, కష్టపడు, వాడికి సేవ చేయి, దాంతోపాటు ధనము సంపాదించు, ఏదో ఒక మార్గం తొక్కు, కష్టపడు, శ్రమించు, ధర్మ మార్గంతో సంపాదించు, విద్యని సంపాదించు, కష్టపడు, అలా శ్రమించు, శ్రమయేవ జయితే అని చెప్పు. మళ్ళీ దానిని సత్కార్యాలకు వినియోగించు. సత్కార్యాలలో ఏమేమిటి సత్కార్యాలు చేస్తే వాడు శ్రీవంతుడు ఐశ్వర్యవంతుడు చెప్పారు. ఇదిగో మంచినీళ్లు పోయటం, చలివేంద్రం వంటి వాటిల్లో ఇళ్ళు కట్టించబడం, ఇలా ధార్మిక కార్యాలకు వినియోగించటం, విద్యాబుద్ధులు చెప్పించడం, 10 మందికి ఉపాధి కల్పించడం, ఇవన్నీ చేయించాలి. ఇవన్నీ చేయడానికి అవసరమైన శ్రీని ప్రసాదించే కృష్ణుడు శ్రీకృష్ణుడు. మళ్ళీ అక్కడ మాత్రం బుద్ధిలో ఇంత జాగ్రత్తగా ఉండాలట. ఓ చోట చలివేంద్రం పెట్టారు. ఆ చలివేంద్రం దగ్గరికి నీళ్లు తాగడానికి చాలా మంది వస్తున్నారు, పోతున్నారు.
శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యతలో రాసిన గొప్ప పద్యం అన్నమాట. మనం ఎంత ధర్మకార్యాలు చేసినా ఒక్కొక్కప్పుడు నీతులు దాన్ని మనం వినియోగిస్తూ ఉంటారు కదా, తప్పదు. అందరూ గొప్పవాళ్ళు వస్తారండి మన దగ్గరికి. అక్కడ ఆడవాళ్ళని పెట్టారు, ఆడవాళ్ళకి సహనం ఎక్కువ. అందుకని పెద్ద కొండల నిండా నీళ్లు, ఆ కొండలకి ఇసుక పోసి గారికి ఆ కొండకు చుట్టూ ఏవో గుడ్డ కడతారు, తడిగుడ్డ కడితే వేసవి కాలంలో కొండలో నీరు చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో నీరు అనారోగ్యం, కానీ కొండలో నీరు ఆరోగ్యం. ఆ కొండ దగ్గర కూర్చున్నారు మంచి ఆడవాళ్ళు, అందగత్తెలు. వచ్చిన వాళ్ళకి నీళ్లు పోస్తున్నారు. ఇంతలో ఒకడు వచ్చాట, వాడికి నీరసం వచ్చేస్తుంది అనమాట. ఎండ దెబ్బకి వడదెబ్బ తగిలేసింది, కళ్ళు తిరిగిపోతున్నాయి. తొడిబడ్డ అమ్మలక్కలని దూలుచు, తొడిబడ అమ్మలక్కలని దూలుచు, దీనత దోయిలొగ్గుచు, వడమది తేరదేర అలవాక్యములన్నక, మోము గొబ్బలు గడుకొను కక్షదీప్తులు యగా దిగగన్గొను చిట్టకంపు త్రాగుడుగని, సన్నలన్నగిరి క్రోల్పక పాంతు ప్రపాలికల్. వాడొచ్చాడు మండు వేసవి కాలంలో, అలా కళ్ళు తిరిగిపోతున్నాయి, తడబడిపోతున్నాడు అనమాట, తొట్టు పడుతున్నాడు. అక్కడ కూర్చుని నీళ్లు వస్తున్నారు కదా ఆడవాళ్ళు, వాళ్ళని అమ్మా అక్కాయ్ అక్కాయ్ అమ్మాయి చచ్చిపోతున్నారు బాబాయ్ అంటూ వచ్చాడు. అమ్మలక్కలని తూలుతూ వడదెబ్బకి తూలిపోతున్నాడు. దీనత దోయిలొగ్గుతూ, దీనంగా దండం పెట్టేస్తున్నట్టు, మంచినాడు కానీ చచ్చిపోతాను. సరే వాళ్ళు ఏం చేశారు, రమ్మన్నారు. అప్పట్లో చక్క చేతుల్లో నీళ్లు పోసేవారట. ఇందులో కూడా సైన్స్ ఉంది. ఇలా చేతులు రెండు ఎదురుగుండా పెట్టి మంచినీళ్ళు తాగితే దాహం తీరడం కంటే కొన్ని రకాల ఖనిజాలు లోపల కడతాయి. గ్లాసుల్లో ఉన్న పదార్థాల్లో ఉన్న కుళ్ళు పోయి ఆ కుళ్ళు కడుపులో పెట్టి వేడికంచుతాట. తర్వాత ఈ చివరి అంచులు ఉన్నాయి చూసారా, యోగ శక్తి ఉంది. మీరు అందుకే రోగాలు పోవడానికి వచ్చిన యోగా చెప్పే రామ్దేవ్ అని ఒక బాబా గారు ఉన్నారు. ఇక్కడ నొక్కుకోండి ఈ రోగాలు తగ్గుతాయని చెప్పారే, అసలు అది చరక సంహితలో ఉంది. ఇలా నీళ్లు మధ్యలో పెట్టుకుంటే ఈ పుడిసిల్లో కూడా కొన్ని రకాల నరాలు ఉంటాయట, ఉత్తేజం పొందుతాయి నీళ్లు పడగానే. ఆ ఉత్తేజం పొందగానే ఈ నీళ్లలోకి కొన్ని రకాలైనటువంటి ఖనిజములు పెడతాయట, మినరల్స్ పెడతాయన్నమాట. అవి లోపలికి వెళ్ళిపోతే వాడికి ఆరోగ్యం వస్తుంది. శరీరంలో మనకి తెలియకుండా చాలా శక్తులు ఉన్నాయి. మీరు చూడండి, చేతులు ఆడిస్తే ఒక రకంగా ఉంటుంది, కూర్చోవడంలో ఒక రకంగా ఉంటుంది, ఇలా నడుము పుచ్చుకుని నిలబెట్టడంలో ఒక ఆరోగ్యం. రోజు ఒక 25 మైళ్ళు నడవాలి. స్కూటర్ మీద అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, కారులో అక్కడి నుంచి ఇక్కడికి కాదు, లెట్రిక్ కూడా కారు వేసి వెళ్ళకూడదు. మరి అంతైనా నడుస్తూ ఉండాలి. రాత్రిపూట మీరు చూసాగా, రాత్రిపూటను ఆ మేస్టార్ ఇంటికి నడిచేళ్ళు వస్తున్నారు 10ంటికి కూడా ఇక్కడ ఉన్న రోజుల్లో. ఏలూరులో ఉంటే అంతే, నెలకు ఒకసారి ద్వారకా తిరుమల ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు నడుస్తారు. ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళినా నడకే నడక. ఆ నడకే శరీరాన్ని ఇంత ఆరోగ్యంగా ఉంచుతుంది. లేకపోతే ఇన్ని దేశాలు ఇన్ని ప్రదేశాలు తిరుగుతుంటే వేళకు ఒక తిండి ఒక తిప్ప ఉంటున్నా, ఉండకపోయినా ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నాం అంటే ప్రధానం శరీరానికి కొంత యోగశక్తి, కొంత నడక, నియమ నిష్ట ఉండాలి. అంతేకాదు చెప్పొచ్చేది ఏంటంటే, అప్పట్లో చేతుల్లో నీళ్లు పోస్తే తాగేవారు అన్నమాట, ఇలా కుటుక్కని. ఆడవాళ్ళు నీళ్లు పోస్తున్నారు వాడికి. వాడు ఇలా 2 చేతులు చాచి నీళ్లు తాగుతున్నాడు. ఓ 2 గుటకలు గుట్టుకుని తాగాడు. తాగగానే వెంటనే ఆ దాహం తీరింది, వడదెబ్బ తగ్గింది. తగ్గగానే వీడికి చూశారు, ఇందాక ఏమన్నాడు వాళ్ళని, అమ్మాయి అక్కయ్య అన్నాడా. ఇప్పుడు ఏం చేసేట, అరే వెళ్ళినా నేను అమ్మ అక్కమని, ఎంత పొడుచుగా ఉన్నారో ఎంత అందంగా ఉన్నారో ఇలా చూడటం మొదలెట్టాట. అలా వాక్యములన్నాక ఇందాక అన్న వాక్యాలు వచ్చిపోయాడు, అమ్మ అక్క పోయాడు. ఇప్పుడు ఇది ఏం చేట, వాళ్ళ చేతులు, వాళ్ళ మొహం, వాళ్ళ అవయవాల సౌందర్యం చేసి వ్యామోహంతో చూడటం మొదలెట్టాట. ఆ వడదెబ్బ తగ్గాని అలా చూస్తూ ఉంటే వాళ్ళకి మండిపోయిన వాళ్ళని కోపం బయటకు పెట్టాల. ఎందుకని, రోజు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వాళ్ళకి దాహంతో ఉన్నప్పుడు ఒక రకంగా, దాహం తీరాక ఇంకో రకంగా చూస్తారని వాళ్ళకి అర్థమైపోయింది రోజు. అందుకని వాళ్ళు ఏం చేశారట, వీళ్ళు చూశారు, చూసి సైగ చేసుకుంటూ చూడు ఇందాక అమ్మ అక్క అన్నాడా, ఇప్పుడేమో మనల్ని యగాదిగా చూస్తున్నాడా అని ఆ యగాదిగా చూడటానికి వీడు టెక్నిక్ వాడుతున్నాడు. ఏమిటంటే, ఇలా నీళ్లు తాగుతున్నంతసేపు వాళ్ళని చూడొచ్చు, అందుకని నీళ్ళు ఇలా వదిలేసి సందుల్లోంచి అన్నాడు. అంటే ఏంటి, వాళ్ళు అలా నీళ్లు పోస్తూనే ఉంటారు, ఇలా తాగుతున్నట్టు నటిస్తూ వాళ్ళని చూడొచ్చు అనమాట. ఇలాగని
అందుకని వాళ్ళని కనిపెట్టి ఈ చిట్టకంపు త్రాగుడు అని దొంగ తాగుడు, ఇక తాగడం మానేసి ఆ నీళ్లు వదిలేస్తున్నాడు అని కనిపెట్టి, ఆ కపటమైన త్రాగడాన్ని కనిపెట్టి క్రోలపక వాడికి నీళ్లు పోయడం మానేశారు. సన్నగిరి ఒకళ్ళకేసి ఒకళ్ళు సైకి చేసుకుని నవ్వారట. వీడి బుద్ధి చూసావుతే అక్కయ్యోడి అది. ఆ విధంగా ప్రపాలికలు చలివేంద్రం దగ్గర ఉన్న స్త్రీలు వాడిని చూసి నవ్వుకున్నారు, వాడికి నీళ్లు పోయడం మానేరు. ఈ ఒక్క పద్యంలో నిజంగా పద్యం చదివితే అర్థం కాదు, నేను చెబితే కానీ అంత గొప్ప పద్యాలు శ్రీకృష్ణదేవరాయలు. ఏ పద్యం తీసుకోండి అందులో కవిత్వమే. సామాజిక స్పృహ ఆయనకి, సమాజంలో ఎందరినో చూచాడు ఆ మహారాజు, అందుకే ఇలాంటివి రాశాడు. చలివేంద్రం దగ్గర ఉన్న ఒక్క ఘట్టాన్ని తీసుకుని ఒక్క పద్యంలో చెప్పాడంటే ఆయన మొత్తం పద్యాలు చదివితే ఆ మనిషి ఎంత కవిత్వం వస్తుంది, ఎంత పాండిత్యం ఉంది, ఎంత స్పృహ ఉంది, ఎంత అందులో విశేషాలు ఉన్నాయి, ఎంత దృష్టికోణం, ఏ క్రాంతి మార్గంలో వెళ్ళిందో తెలుస్తుంది మనకి. ఎందుకు చెప్తున్నానంటే రాయలు ఈ ఒక్క దాంట్లో మనకి ప్రజల లక్షణం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణం ఎలా ఉన్నా మనం మంచినీళ్ళు పోయడం తప్ప కోపగించుకోకూడదనే ఎంత శాంతంతో ఈ స్త్రీలు ఉన్నారు. ఆ రోజుల్లో మహానుభావులు రోడ్డు పక్కన చలివేంద్రాలు పెట్టి ప్రజల్ని ఎలా కాపాడేవారు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అవన్నీ చేయించేటటువంటి కృష్ణుడు ఎవడో వాడు శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణ నీకు నమస్కారం. యదుభూషణ, యాదవులందరికీ నీవు మూల పురుషుడివి. యాదవ కులంలో పుట్టిన ఒక అలంకారానికి, యాదవులకి అలంకారం అన్నమాట నీకు. అంచేత నీ అంత గొప్పవాడు మరొకడు లేడు. అటువంటి నీకు నమస్కారం. యాదవులలో పుట్టిన వాళ్ళకి కొన్ని కష్టాలు ఉన్నాయి. అందులో ఒకటి రాజ్యార్హత లేదు, రెండవది కాలయవనుడి చేతిలో యాదవులు చస్తారు తప్ప చంపలేదు. కానీ కృష్ణుడు రాజ్యార్హత లేకపోయినా రాజాధిరాజు, ఇంచేత స్వతసిద్ధమైగా ఆయన పరమాత్మ గనక కాలయవనుడిని ఎవరూ చంపలేని వాడిని కూడా ముచ్చుకుందుడి చేత చంపించాడు. ఈ రెండు లక్షణాలు ఉండడం వల్ల యదుభూషణుడు అన్నారట ఆయన. తక్కిన వాళ్ళు ఎవరిని ఆ మాటల్లో యాదవులు యదువులు అన్నారంతే. నరసఖ, ఇక్కడ కూడా మళ్ళీ పోతన గారి గొప్పతనం. నరుడు అంటే అర్జునుడు, అర్జునునికి మిత్రుడివి నీవు. కేవలం అర్జునుడికేనా? కాదు కాదు కాదు. నరుడు అంటే మానవుడు, సమస్త జీవులకి ప్రాణులకి అధిపతివి నీవు. అందరినీ పరిపాలిస్తావు, వీరందరికీ స్నేహితుడివి. దిక్కు లేనివాడికి ఆయన దిక్కు. భాగవతం ప్రథమ స్కంధంలో ఈ మాట చెప్పాడు ఆయన. ఏమని? రక్షకులు లేని వారల రక్షించెదననుచు చక్రి రాజై ఉండను, రక్షింపుమనుచు ఒక నరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. ఎవడికి దిక్కు లేదో వాడికి నేను దిక్కు అన్నాడు కృష్ణుడు. రక్షకులు లేని వాడిని రక్షిస్తాను అని శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ధరించి కాపాడతానని వస్తే ఆయన్ని రక్షించమని వేడుకోక తనని తాను కాపాడుకోలేని మామూలు మనిషిని, తనని ఒళ్ళంతా మేకులు గుచ్చితే రక్తం కాల్చి ఆ రక్తంతో చచ్చిన వాడిని, దిక్కులేని వాడిని, వాడి రక్తాన్ని వాడి అదుపులో పెట్టుకోలేని వాడిని రక్షించరా అని ఒక అక్షముణ్ణి, అసమర్థుణ్ణి, క్షమాగుణం లేని వాడిని వేడుకుంటారా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు అంటాడు భాగవతంలో పోతన్న గారు. ఇది శుకుడి ద్వారా చెప్పించాడు. కాబట్టి ఎవడు ఎవరిని రక్షించలేడు, రక్షించగలిగే శక్తి ఉన్నవాడు ఒక కృష్ణుడే. మనందరం నరులు జీవులు, మనకి ఆయన స్నేహితుడై మనల్ని రక్షిస్తాడు కనుక ఆయన్నే వేడుకోవాలి. అలా వేడుకోమని చెబుతున్నది ఈ నరసక అనడం ద్వారా. శృంగార రత్నాకర, అలంకారం చేసుకోవడంలో ఆయనకు ఆయనే మేటి. ఇప్పటికి కూడా చాలా మంది కొంతమంది మెట్ట వేదాంతం చెబుతూ ఎందుకంటే మనకు అలంకారాలు అంటారు. అలంకారం మన కోసం కాదు, పక్కవాడి కోసం. ఒక ఆయన సబ్బు పెట్టి స్నానం చేసుకునేవాడు కాదు, అసలు సబ్బు పెట్టి రుద్దుకోడు, ఆ చెమట కంపుతో వచ్చి కూర్చుంటాడు. చెమట కంపుతో ఇలా కూర్చుంటే మన పక్కన మనం చచ్చిపోం, చిచ్చి అని లేచి పక్కన పెడతాం, కొన్ని సీట్లు ఖాళీ ఎట్టే పెడతాం. అంచేత మనం సెంటు కొట్టుకోవడం కానీ చక్కగా ఒళ్ళు రుద్దుకొని మంచి బట్టలు మన కోసం కాదు, పక్క వాళ్ళ కోసం, వాళ్ళందరి యొక్క సౌలభ్యం కోసం, వాళ్ళు కూర్చోవడం కోసం. సామాజిక స్పృహ అన్నారు. అందువల్ల ప్రతి వ్యక్తి శుభ్రంగా ఉండాలి, స్నానం చేయాలి, బాగా రుద్దుకోవాలి. గేదె చర్మాన్ని ఏదో పేడబెట్టి రుద్దినట్టు కాకుండా కొంచెం మంచి మంచి సర్ఫులతోటో సబ్బులతోటో కుంకుడుకాయలతోటో రుద్ది కొంచెమైనా సెంటు కొట్టుకుని కూర్చుంటే అప్పుడు ఈ చుట్టుపక్కల కూర్చుంటారు. నీ తోడు ఒకసారి ఎప్పుడైనా సరే. నేను స్నానం చేయను,
ఆ చెమటతోటే ఆ జుట్టిలా ముఖం మీద వేసుకుని బ్రహ్మరాక్షసులాగా కూర్చుంటాను. ఆ దెబ్బతో నా పక్క వాళ్ళు ఏమైపోతారని ఆలోచించడు సార్. పేరు గోక్కుంటులా అనుకుంటుంది. ఏంటిది అంచేత శృంగార రత్నాకర అలంకారం చేసుకోవడంలో ఆరితేరిన వాడు ఆయన. శుచిగా ఉంటాడు, శుభ్రంగా ఉంటాడు, సువాసన భరితమై ఉంటుంది ఆయన శరీరం. ఇంకొకటి అసలు శృంగార రత్నాకరుడు అంటే కేవలం భౌతికంగా అలంకారం చేసుకోవడం కాదు, శుభ్రంగా స్నానం చేయొచ్చు, ఫారిన్ సెంటు కొట్టుకోవచ్చు, మంచి టిప్ టాప్గా బట్టలు వేసుకోవచ్చు. ఎంత ఉన్నా లోపల కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉంటే ప్రమాదం కదా. గోముఖం వ్యాఘ్రం వాడి వల్ల లోకానికి చాలా ప్రమాదం. పైకి నవ్వుతూ ఉంటాడు, బయటికి వెళ్ళాక వీడు అంత చూస్తాడు అనమాట వాడు. అంచేత మనస్సు శుద్ధితో ఉండాలి. దానిని ఆత్మశుద్ధి అంటారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యానికి దొరకదు, ఆత్మశుద్ధి ఉంటేనే లోపల జపం చేసేవారికే దొరుకుతుంది. అమ్మవారు శ్రీకృష్ణుడు అటువంటి శ్యామలా స్వరూపుడు. అందువల్ల మానసిక సంశుద్ధి ఉంటేనే మోక్షము. మనస్సుని పవిత్రంగా ఉంచుకోవటమే మానసిక అలంకారం. శరీరానికి నగల అలంకారం అవుతాయి కానీ మరి మనస్సుకు అలంకారం కనపడదుగా. దానికి ఒకటే, అందరినీ ప్రేమించగలగడం, ఎవరిని ద్వేషించకుండా ఉండడం, లోపల పొరపాట్లు కూడా ఇతరుల యొక్క నాశనం కోరుకోకుండా ఉండడం. ఇది చాలా ముఖ్యమైనది. నాకు ఏమీ అపరాధాలు చేసే లక్షణం లేదండి, ఏ పాపం చేయను, కానీ ఇతరుల మీద ఈర్ష్య ఉంటుందంటే చాలు, ఇక వేరే పాపం చెయ్యక్కర్లేదు. అన్ని పాపాల కంటే ఈర్ష్య చాలా ప్రమాదం. ఆ ఈర్ష్యాది గుణములు మనస్సులో లేనివాడు మాత్రమే శృంగార రత్నాకరుడు. శ్రీకృష్ణుడు ఎవరిని ద్వేషించడు. పొరపాట్లు కూడా రాక్షసుల్ని కూడా ఆయన సంహారం రాక్షసత్వాన్ని కాని రాక్షసుల్ని కాదు అన్నారు సప్తమ స్కంధంలో. అటువంటి కృష్ణ శృంగార రత్నాకర నీకు నమస్కారం. లోకద్రోహి నరేంద్ర వంశదహన. లోకాలను నాశనం చేసే కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు లోకద్రోహులైన నరేంద్రులు. అంటే మనల్ని పరిపాలించే వాళ్ళలో కొంతమంది లోకద్రోహులు. వాడి స్వార్థం, వాడి పదవి, వాడి ఆస్తి పెంచుకోవడం తప్ప ఇక ఈ సృష్టిలో మరి ఎవరి మీద వాడికి అభిమానం ఉండదు. అందరినీ నాశనం కోరుకుంటాడు. ఏమైపోయినా తక్కిన వాడు నాకు అవసరం, నేను నా డబ్బు నా కుటుంబం అంటాడు. ఇలాంటి లోక నాశకులైన లోక కంటకులైన పరమ నీచాతి నీచులైన రాజుల్ని, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళని నాశనం చేసేస్తాట. ఆ వంశాన్ని దహనం చేసేసే అగ్ని ఆయన. అంచేత లోకద్రోహం చేసేవాడు శాశ్వతంగా ఉంటాడు. ఎప్పుడైనా ప్రపంచ నాశనం చేసేవాడికి చివరికి తన నాశనం తానే తెచ్చుకుంటున్నాడని తెలియడంలా. అటువంటి వాళ్ళని చంపడానికి పరమాత్మ ఉంటాడు. అధర్మం నాశనం చేస్తాడు, ధర్మం పెంచుతాడు, అసత్యం నిర్మూలన చేస్తాడు, సత్య స్థాపన చేస్తాడు. అటువంటి నీకు నమస్కారం. లోకేశ్వర, సమస్త లోకాలకి నీ ఒక్కడివే ఈశ్వరుడివి. తక్కిన వాళ్ళు ఒక్కొక్క లోకానికి ప్రభువులు, ఒక్కొక్క ఊరికి ప్రభువులు, లేదా ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ప్రభువులు, కానీ నీవో సమస్త లోకాధిపతివి. అటువంటి నీకు నమస్కారం. నీకంటే పైన మరొక అధిపతి లేడు. అటువంటి వాడు లోకేశ్వరుడు. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ. దేవతలకి కష్టం వస్తే నువ్వే రక్షిస్తావు, బ్రాహ్మణోత్తములకి కష్టం వస్తే నీవే రక్షిస్తావు. ఎక్కడ ఆవులకి కష్టం ఉంటే అక్కడ రక్షిస్తావు. ఆవుల్ని చంపడానికి హైదరాబాద్కి రోజు కవేళకి పట్టుకుపోతున్నారు దుర్మార్గులు. అటువంటి వాళ్ళని సంహరించి గోవుల్ని రక్షించేవాడు నీవు. ఒక్క గోవు ఒక చోట ఉంటే అక్కడ గోపాలకుడు ఉండి తీరతాడు. గుర్తుపెట్టుకోడు. ఒక్క గోవు కొన్ని కోట్ల గోవులు ఉంటుంది క్రమక్రమంగా. ఎక్కడ ఒక్క గోవు ఉంటే అక్కడ గోపాలకుడు నిత్యానందంతో నృత్యం చేస్తూ ఉంటాడట. అంచేత గోగణార్తిహరణుడు ఆయన. గోవులు అంటే ఆ గోశబ్దం యొక్క నిర్వచనం మొదటి రోజే చెప్పేశాం కనుక ఇక్కడ మళ్ళీ చెప్పట్లా. గోవుల్లో అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయో మొత్తం ఆ అర్థాలన్నీ సమూలంగా చెప్పుకున్నాం మొదటి దివసం. కాబట్టి ఇక్కడ అంతరార్థం ఇంకా పూర్తిగా చెప్పక్కర్లా. ఇవన్నీ ఒక ఎత్తు. నిర్వాణ సంధాయక, మోక్షమిస్తావు. మామూలు మానవుడి చావు నిర్యాణం. వాడు చచ్చి మళ్ళీ నరకమో స్వర్గమో చూస్తాడు, ఆపై భూమి మీద పుడతాడు, పుట్టి మళ్ళీ పెరుగుతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. వీడికి ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి లేదు. కానీ నీవో
పుట్టుక చావు ఈ రెండూ లేని మోక్షం ఇస్తావు, అది నిర్వాణము అన్నారు. నిర్యాణానికి నిర్వాణానికి తేడా. చావు నిర్యాణం. చావు లేకుండా భూమి మీద ఇటువంటి దౌర్భాగ్య జననం లేకుండా చేసే ఉత్తమోత్తమైన వైకుంఠ పదం ఇచ్చే స్థానం ఇచ్చేటటువంటి పదాన్ని నిర్వాణ పదము అంటారు. అది మోక్షం. అక్కడ స్వేచ్ఛ ఉంది. నిర్యాణంలో స్వేచ్ఛ లేదన్నమాట. మన కళ్ళ ముందు ఎంతో ఉంది, పుడుతున్నారు, చస్తున్నారు, మనం కళ్ళారా చూస్తున్నాం. అయినా మనం చావం పుట్టం అనుకుంటున్నాం అనమాట. దేవ శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగత్తి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల, మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొరుట దొడ్డ బుద్ధి. ఈ జగత్తులో ఇలా చావడం, ఈ పెరగడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, వీటి వల్ల ఏం లాభం ఉన్నది? శుభం ఉందా? దివ్య కీర్తి ఉందా? ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలి పొరలి నశించిపోవటం వల్ల లాభం ఉన్నదా? మనకి పుట్టుక చావు ఈ రెండూ లేని ఉత్తమోత్తమ స్థానం పొందడం కావాలి. అలాంటి స్థానం వెతుక్కోవడాన్ని నిర్వాణ స్థానం అన్నారు. ఆ నిర్వాణం నువ్వు మాత్రమే ఇవ్వగలవు. అందుకే నిర్వాణ సంధాయక, మోక్షం ఇచ్చే కృష్ణ అంటున్నాం. మోక్షం మాకు ప్రసాదించు, ఈ నిర్యాణ స్థితి నుంచి మమ్మల్ని అనుగ్రహించు. మాకు తెలియదు ఏం కోరుకోవాలో. నీకు మొక్కెదా, నీకు మొక్కుతాను, నమస్కరిస్తాను. త్రుంపవే భవలతో, ఈ సంసారం అనే లతని తీగని పటక్కని తెంచేసి. ఈ సంసారం ఒక పెద్ద తీగ. కాలంలో ఎత్తు ఉంటే కాళ్ళకి ఏ తీగలో చుట్టుకుంటే ఏవలేక మునిగిపోతుందా? అలా మునిగిపోకుండా ఈ తీగలు తెంచి మమ్మల్ని రక్షించు, పైకి తేలుచు, అనుగ్రహించు అన్నదాన్ని. ఇలా రకరకాలుగా ప్రార్థన చేస్తే శ్రీకృష్ణుడు ఆవిడ ఆశీర్వదించాడు. నువ్వు దావాగిరిలో భస్మం అయిపోయి పునర్జన్మ లేకుండా పోతావు అన్నాడు. ఆవిడ విచిత్రం ఏమిటంటే కష్టాలు అడిగింది, అందరూ సుఖాలు అడుగుతారు. ఇదేమిటో, ఎవడన్నా భగవంతుడు కనపడితే ఏదో మాకు ఉండ్రాజవరం రాసి, లేకపోతే పాలంగి రాసి, లేకపోతే కానూరు రాసి, అదేదో దొమ్మెనో దొమ్మెట ఏదో ఉండాలి, అదేదో రాసి అంటాము. అంతేగాని ఎవడన్నా నాకు కష్టం ఇమ్మంటాడా? పాపం కుంతీదేవి వేరుది కదా, నాకు కష్టాలు ఇమ్మందిట. ఎందుకనంటే కష్టంలో ఉంటే కృష్ణ కృష్ణ అని తలుచుకుంటుందిట, సుఖం వస్తే మర్చిపోతుందిట. అందుకని అప్పుడు తొందరగా మోక్షం పొందొచ్చు అంది. ఎంత విచిత్రమైన వ్యక్తులు ఉంటారు ఈ సృష్టిలో అనిపిస్తుంది మనకి. కానీ నిజంగా ఆవిడ పద్ధతే గొప్పదన్నమాట. అందుకే యావత్ జీవితం హరిస్మరణ తప్ప మరొకటి లేకుండా పోయింది ఆ తల్లికి, ఆవిడ తల్లికి. కృష్ణుడు ఆవిడ అందుకే అలా అనుగ్రహం కూడా ఇచ్చాడు. ఆవిడకి శాశ్వతమైన మోక్షం ఇచ్చేశాడు. ఈలోపు ధర్మరాజు గారు రోజు ఇంట్లో కూర్చోవడం, ఏడవడం. ఎంత పాపాత్ముణ్ణి, ఇంత రాజ్యం సంపాదించాను, నాకేముంది సుఖం, రాక్షసుడైపోయాను, నెత్తురు కూడు తింటున్నాను. ఆ దుర్యోధనుడు ఏదో దుర్మార్గుడు, వాడు మాతో ద్వేషం కూడి యుద్ధానికి పిలిస్తే నా బుద్ధి ఏమైంది, అడవికి పోయి కందమూలాలతో బతకచ్చు కదా, రెచ్చిపోయి యుద్ధానికి వెళ్ళాను, అందరినీ చంపేశాను. ఎంతమంది సైనికులు, బంధువులు, మహాత్ములు, భీష్ముడు, ద్రోణుడు లాంటి హేమహీమీలు పోయారు. నాకేం మిగిలింది? నేను, నా తమ్ముళ్ళు పెళ్ళాం, మా పెదనాన్నగారు అంతే, ఆయన పెళ్ళాం, అంతే కదా. ఎవరు మిగిలారు? మాకు దిక్కులేదు, వాళ్ళకి దిక్కులేదు. ఈ పాపం నేను చేశాను, హింస చేశా అని పాపం ఆయన రోజు ఏడుస్తూ కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ నేను చచ్చిపోతానయ్యా, విషం తిని చచ్చిపోనా, లేకపోతే అగ్నిలో దూకి చచ్చిపోనా, నా శరీరం అంతా గగురు పొడుస్తుంది, బట్ట కడితే దానికి రక్తం అంటినట్టు అనిపిస్తుంది, అన్నం తిందామంటే అన్నంలో ఆవకాయ వేసుకుంటే ఆవకాయ బదులుగా అది రక్తంలో కనపడుతుంది, ఏది తింటే అదే రక్తంలో ఉంది. సాయంకాలం మసాలా వడలు వేసారు వాళ్ళు ఎవరు, అది తిందామంటే ఆ కొడుకులు అందులోనూ నెత్తురే కనపడుతుంది. నాకు ఇదో బెంగట్టుకుంది, నేను బతకలేకపోతున్నాను అన్నాడు. ధర్మరాజుని ఎంతో ఓదార్చాడు కృష్ణుడు. చేసేవాడు నేను, చేయించేది నేను, నువ్వేం కాదని చెప్పాను, నువ్వు ధర్మాత్ముడివి. అయినా ఎందుకయ్యా అంటే ఎప్పటికప్పుడు కొంత మనస్సును చెక్కబట్టుకునేవాడు, తనను తాను అనునయించుకునేవాడు. అయినా మళ్ళీ వెంట చివరికి ఏడుస్తూ ఉంటే ఒకనాడు ఆయన, నీకు మంచి కర్తవ్యం బోధింపజేస్తాను రా అని ధర్మరాజుని, పాండవుల్ని, తక్కిన పెద్దల్ని వెంట పెట్టుకుని యుద్ధరంగానికి తీసుకెళ్ళాడు. కురుక్షేత్రంలో అక్కడ పడిపోయి ఉన్నాడు భీష్ముడు ఉత్తరాయణం కోసం. ఓ ఎడాపెడా కొట్టేశాడు అర్జునుడు బాణాలతో.
భీష్ముడికి ఒక నియమం ఉన్నది. ముందు ఆడదిగా పుట్టి ఏ కారణం చేతైనా ఆ స్త్రీ తర్వాత పురుషుడైనా, లేక అటు స్త్రీ పురుషుడు కాని మధ్య రకమైన నపుంసకుడైనా ఆయుధం విడిచిపెట్టినా అటువంటి వాళ్ళతో యుద్ధం చేయకూడదు అని. శిఖండి ముందు ఆడది, ఆ తర్వాత స్థూలకర్ణుడు అనే ఒకనొక యక్షుడి దైవంలో మగవాడయ్యాడు. అంతేగాని కొందరు అనుకున్నట్టుగా ఆడమగ కానీ నపుంసకుడు కష్టమైన అది సినిమాళ్ళ పెచ్చ. కానీ వాడు మహావీరుడు. శిఖండి సామాన్యుడు ఏం కాదు, భారతం చదివితే తెలుస్తుంది. అయితేనే పుట్టుకతో ఆడ, తర్వాత మధ్యలో వాడు పురుషుడయ్యాడు. అమెరికా వీడు ఆపరేషన్ చేయించుకునే అవసరం లేకుండా. అంచేత అటువంటి వాడితో యుద్ధం చేయకూడదనే నియమం ఉంది భీష్ముడికి. అది తెలుసు కనుక యుద్ధంలో చిట్ట చివరి క్షణాల్లో శిఖండిని ముందు పెట్టుకుని వెనక నుంచి తీవ్రమైన బాణాలతో కొట్టేశాట. ఎలాగ వేలుడెడ లేకుండా, ఇంత కూడా ఖాళీ లేకుండా ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు. దాంతో భీష్ముడు పడిపోయాడు. అలా పడిపోగానే చచ్చిపోతాడేమోనని దేవతలు పైనుంచి అంటున్నారట అరుస్తూ, అన్నిమిషులప్పుడు చూచి మృతుడయ్యడు నక్కట దక్షిణాయనంబున కృత పుణ్యుడంతు వగపుంగున వారల చూచి అతడిట్లనియ. దేవతలు చూశారు పైనుంచి, హాహాకారాలు చేశారు, పుష్పవర్షము కురిపించారు. కానీ అంతలోనే అన్నారట, అయ్యయ్యో పుణ్యాత్ముడివి నువ్వు, బ్రహ్మచారివి నువ్వు, తండ్రి కోసం యావజ్జీవితం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. కానీ ఇది దక్షిణాయనం, దక్షిణాయనంలో తెచ్చిన వాడు ఎంత పుణ్యాత్ముడైనా వీరస్వర్గానికి వెళ్ళి కూడా మళ్ళీ నరకానికి వెళ్ళి భూమి మీద పుడతాడు. ఉత్తరాయణంలో తెస్తే శాశ్వతమైన స్వర్గం వస్తుంది అని ఏడుస్తున్నారట. వెంటనే భీష్ముడు తలెత్తాడు కొంచెం పైకి, మీరేం బాధపడకండి, మేనిలో ఉనిచిన వాడ ప్రాణముల ఒమ్మలికింపకుడించుకే నియం. నాకు తెలుసు దేవతలారా, ఇది దక్షిణాయనం, ఉత్తరాయణం రాకుండా చావకూడదని తెలుసు. అందుకే ఏం చేశా, మేనిలో నునిచిన వాడ ప్రాణముల, నా శరీరంలో ప్రాణం అట్టే పెట్టా చావకుండా. ఒమ్మలికింపకుడు, బాధపడకండి, ఎంత ఏనియు, ఎంత కూడా బాధపడకండి. సత్యవతి పరిణయ సమయంలో మా నాన్న మెచ్చుకుని నాకు స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల నేను కోరుకుంటేనే చావు వస్తుంది, నేను కోరుకోకపోతే చావు రాదు. అంచేత ఉత్తరాయణం వచ్చేదాకా నేను చావను, నేను బతుకుతాను అన్నట్ట. సరే అని దేవతలు సంతోషించారు. ఆ అబ్బాయి ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేసారు కౌరవ పాండవులు. యుద్ధరంగంలో యుద్ధం ఆపేసి ఏడుస్తున్నట్టు దుర్యోధనుడు పక్కన, అర్జునుడు ఏడుస్తున్నాడు, ధర్మరాజు చెప్పక్కర్లా. అప్పుడు ఆయన తలకాయి కిందకి వేళ్లాడిపోతుంది, ఒళ్ళంతా బాణాలు, ఆ బాణాలు నేల మీద గుచ్చుకున్నాయి. ఇప్పుడు ఆ బాణాలే ఆయనకి బరుపు అన్నమాట. అంపశయ్య అంటే అదనమాట. దాని మీద ఉన్నాను నేను. అయ్యయ్యో తలకాయకి మాత్రం దిడ్డు లేదు, కిరిందు తల అయిపోయింది, తలగడ కావాలన్నాడు. దుర్యోధనుడు ఒరే తీసుకురండి అంటే ఇలాంటి పరుపులు తీసుకొచ్చి తలగడ పట్టుకొచ్చి తలగడ పెట్టారట. చిచ్చి, నేను అడిగింది ఈ తలగడ కాదు, ఒళ్ళంతా బాణాలతో ఉండి బాణాలే పరుపు కింద ఈ మంచం కింద ఉంటే తలకాయ కింద మాత్రం దిళ్ళు ఎలా పరుపు వస్తాయి? అర్జున నీదే బాధ్యత అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు తెలుసా, ఒక చేత్తో తల ఎత్తి ఇంకొక చేత్తో బాణాలు వేసాక 3 బాణాలు, సరిగ్గా 3 బాణాలు తల కింద కొంచెం ఎత్తుగా తలగడలా ఉండదు, కొంచెం ఎత్తున వాటి లాగా. ఆపరేషన్ థియేటర్లో సరే తలకాయ మాత్రం ఎత్తు కొంచెం ఎత్తు వచ్చే ఈ మధ్యనే అలాగా రవ్వంత తల ఎత్తుగా ఉంది, ఆ బల్లలా తయారు చేశాడు. ఇది అంపశయ్య మీద ఉన్నవాడికి సరైన తలగడ. చూసావో దుర్యోధన, నీ బుద్ధికి అర్జునుడి బుద్ధికి తేడా. నా మనస్సులో ఏముందో కనిపెట్టగలిగే శక్తి ఈ ధర్మరాజుకు ఉంది, అర్జునుడికి ఉంది, ఇంకెవ్వరికీ లేదు. అదేరా వాడు గొప్పతనం, ధర్మం అంటే అదిరా అన్నాడు. తర్వాత మళ్ళీ నాకు దాహంగా ఉందన్నట్ట, కిడ్లే బాటిల్ అన్నాడు దుర్యోధనుడు చెంబులతోటి వాటితోటి. చిచ్చి, నాకు కన్నులు వద్దు కిన్నులు వద్దు అన్నాడు. అర్జునుడికి చూశాడు. ఈ అంపశయ్య మీద ఉన్నప్పుడు మామూలు నీళ్లు తాగకూడదట. బంగారపు చెంబులు, వెండి చెంబులు, ఇత్తడి చెంబులు, నకిలీ చెంబులు, ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు నేను తాగను. ఐ డోంట్ వాంట్ ప్లాస్టిక్ వాటర్. మరి ఏం నీళ్లు కావాలో అర్జునుడికి తెలుసుగా. వెంటనే అర్జునుడు బాణం తీసేట, ఒక్కసారి భూమి మీద కొట్టాడు. ధర అత్యద్భుత రీతి కొట్టి
కొలముత్వాదిల్చి వేదానికి శరజాలంబుల ఇల్లు గట్టి ఒక బాణంతో భూమిని బద్దలు కొట్టాడు. అందులోంచి రివ్వులు నీరు పైకి తల్లిందిక. దాని చుట్టూతో బాణాలతో చెరువు కట్టాడు చక్క, మన డాక్టర్ గారు చెరువు కట్టించినట్టుగా. అందులోంచి ఆ నీరు అలా పైకి లేచేలా ట్యాప్ లాగా మళ్ళీ చేత్తో ముట్టుకుంటే తాగట్టు ఆయన. అందుకని ఆ గొట్టంలో సన్నగా నీరు వచ్చి ఏదో భూమిలోంచి ట్యూబ్ తీసుకొచ్చినట్టుగా, సబ్మెర్సిబుల్ తీసుకొచ్చినట్టుగా అది భీష్ముడి నోట్లో కొంచెం సన్నగా మళ్ళీ దబదబా పడిపోతే ఊపిరాడికి చచ్చిపోతాం. అప్పుడే పోతాడు లేనిపోదు కూడా. మంచినీళ్ళు కావాలరా అని ఆ మధ్యన ఏం చేశానంటే నేను గోరింటాకి సరదా నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు ఉన్నాయి. యజ్ఞం చేసే ముందు గోరింటాకి పెట్టుకోవాలన్నారు. కాళ్ళకి చేతులకి గోరింటాకి పెట్టుకుని నా పక్కన శిష్యుడు ఉన్నాడు. వాడికి అసలు నీళ్లు ఇయ్యన్నా వాడి డోర్ పగలు తీసిపోయేసాడు మొత్తం. చచ్చినంత పని ఉక్కి విక్కిరి అలా పోయకూడదు, కొంచెం కొంచెం పొయ్యాలి ఏదైనా సరే. ఒకేసారి పుచ్చుకుంటే అంతే సంగతి. ఈ మంచినీళ్ళే కొంచెం పుచ్చుకోకుండా ఎక్కువ పుచ్చుకుంటే చచ్చిపోతామే. ఆ దిక్మాలను రోడ్డు పక్కన కూర్చొని పుచ్చేసుకుంటారండి. వాళ్ళు ఎలా బతుకుతారో భగవంతుడు నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాడికి ఆ శక్తి ఇచ్చాడేమో దేవుడు అనిపిస్తుంది. వాళ్ళు విషం తాగినా బతికేస్తారేమో అనిపిస్తుంది. ఈ మధ్యన మొన్న ఈనాడు పేపర్లో చిన్న వార్త వేసారు చూశాను. ఆఖరి పేజీలో ఓ తాగుపోతట అలా గుర్రు పెట్టి రోడ్డు పక్కన పడుకుని తెగదగేసి పడుకున్నట్ట నోరు తెరిచి. అంతలో పాము వచ్చి లోపల గడిపోయింది. బంధువులందరూ వచ్చేస్తే తోక ఒకటే కనపడుతుంది. ఈ 4-5 రోజుల్లోనే పేపర్ చూడండి ఒకసారి మీరు వీలుంటే. 5-6 రోజుల క్రితం మొత్తం మీద ఆ తోక ఒక్కటే కనపడుతుంది, మొత్తం పాము లోపలికి వెళ్ళిపోయింది. అయినా వీడికి తిరిగిట్లా. కొంతమంది నిద్రపోతారు, పురాణాల్లో నిద్రపోతారు వాళ్ళు. పురాణంలో కూడా అలా కుర్చీలో కూర్చుని ఒక ఆవిడ తన్మయత్వంతో ఇలా తలకాయ ఊపుతుంటే నేను అనుకున్నాను నా పురాణం బాగుందేమో, ఆవిడ చక్కగా తల ఊపుతుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆవిడ వచ్చే ముందు ఇడ్లీ తిందిట, ఇది మాత్రం పులిహారని వచ్చిందిట. తిన్న వైకంతో అలా నిద్రపోతుంది అనమాట. కొంతమందికి అదేంటో మరి పురాణం దోచ్యుతానంద దోదోముకున్నట్టుగా ఉండి నిద్రపోతారు. అలా వాడేమో శుభ్రంగా పాము కడుపులోకి వెళ్ళిపోతుంది, లోపలికి నిద్రపోతున్నాడు. ఈ బంధువులకు అందరూ కూడా తోపొచ్చుకుని ఆగారు. డాక్టర్ గారిని పిలిచారు. అబ్బాయి వీడు ఏం అవ్వలేదు, సుఖంగా ఉన్నాడు అన్నారు. వాడు బాగానే బతికాడు. ఇంటికి అసలు రహస్యం కోసం తెలుపు ఈ లోపలికి వెళ్ళి పావు తెచ్చిపోయింది. ఆ తోపొచ్చుకున్నాకనే పావు తెచ్చింది. అంటే వాడు తాగి శరీరం విష కషాయాల పొట్ట కెమికల్స్ అనమాట. అది భయంకరమైన ఫ్యాక్టరీ అది లోపల, ఆ పొల్యూషన్ అనమాట. ఆ లోపలికి వెళ్ళి పావు తెచ్చింది అనమాట. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నీళ్లు లోపలికి వెళ్ళాలి కనుక అర్జునుడు అంత టెక్నిక్ వాడాడు. ఆ నీటి చుక్కలు గొంతుకులోకి వెళ్ళి అది హాయిగా తాగాడు. అమ్మయ్య దాహం తీరిందన్నాడు ఆయన. ఆ తర్వాత దుర్యోధనుడిని పిలిచి, చూసావా ఈ అర్జునుడి మహిమ, మీలో ఒక్కళ్ళైనా బాణం ఇలా నేల మీద కొట్టి నీళ్లు తేగలరా? ఏం కర్ణ అన్నాడు. కర్ణుడు వచ్చాడండి. ఈయన పడిపోయాడని తెలిసి పాపం వెర్రిమొహం వేసి కూర్చున్నాడు. తక్కిన వాడు అడిగాడు. అక్కడున్నవాడు ఎవరు చేతులు ఎత్తేశారట. ఇప్పుడు చెబుతున్నది నువ్వు ఈ పద్యం ఇప్పుడు రాసేది కోతర గారిది కాదు, తెక్కన గారు భీష్మ పర్వంలో చిట్ట రాసిన పద్యం. భీష్మ పర్వం చివరి అధ్యాయంలో నరుడత్యుత్తమ విక్రముండు నరుడత్యద్భుత విక్రముండతనికా నారాయణుండాప్తుడు ఎవరికి వీరిని గల్వరాదు. చూసావా దుర్యోధన, ఈతడు నరుడు, ఆ శ్రీకృష్ణుడిలో సగం. అతడే అర్జునుడిగా పుట్టాడు. ఈతడు మహాపరాక్రమవంతుడు. ఈ మహానుభావుడిగా కృష్ణుడు స్నేహితుడు. ఎవరికి వీరిని గెలవరాదు, ఎవడు నన్ను జయించలేడు. ఇది నాకు తెలుసు. నీవు ఇప్పటికైనా వాళ్ళ మహిమని తెలుసుకో, ఇప్పుడైనా సంధి చేసుకో. మీరు కొందరు చాకున్న నీ గొప్పదే. వీళ్ళతో స్నేహం చేసుకుంటే మీరు కొంతమంది అయినా మిగులుతారు, పోగా ఈ మిగిలిన వాళ్ళైనా. ఆ గురువు గారు, ఆ శల్యుడు, ఈ పాండవులు, మీరు బతుకుతారు. మీ నాన్నకి సుఖం చేకూర్చున్నాయన అని చెబితే అదే నువ్వేం చెప్పు నేను అన్నాడు. వాడు అంత ఊరుకుడు మరి అన్ని చూస్తున్నాడు, కళ్ళు ఎదురుకుండా పక్కకి తల తిప్పుకున్నాడు. ఆ తర్వాత భీష్ముడు అందరినీ పంపించేసి, ఈ ఉత్తరాయణం దాకా ఇక్కడే ఉంటాను, చిన్న ఉపకారం చేయండి, నక్కలు కుక్కలు వచ్చి నన్ను నాకకుండా ఒక 4 కాపలా పెట్టండి అన్నట్ట. ఆ యుద్ధ రంగంలో ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి యుద్ధానికి దూరంగా వెళ్ళిపోయి కొంతమంది భటుల్ని రాత్రి కొందరిని, పగలు కొందరిని డే అండ్ నైట్ డ్యూటీ వేసి ఆ భీష్ముడి మీదకి ఏ కుక్కో నాకు ఈ కుక్కలతో ఉన్న ఇబ్బంది ఉంటుంది, ఎక్కడున్నా కాలు ఎత్తుతాయి కదా, మరి ఈ భీష్ముడికి ఇబ్బంది రాకుండా కాపలా పెట్టించాడు.
ఆ తర్వాత ఆయన పైన టెంట్ కూడా వేయలేదు. మంచుకు, ఎండకి, వానకి అన్నిటికీ సహిస్తూ కఠోర నియమంతో ఉండిపోయాడు. ఎందుకున్నాడు ఇంత కష్టం? మనకు అనుమానం రావద్దు. ధర్మాత్ముడు అంటారు, ఆయన కూడా నరకం అనుభవించాడు బతికుండగా. డొక్కల్లో గుచ్చుకుపోయి బాధ లేకపోలేదు ఆయనకి. కానీ ప్రాణం విడిచిపెట్టకుండా ఉత్తరాయణం కోసం ఆగాడు. రాత్రింబవళ్ళు ఆ ఆరు బయట ఉండిపోయాడు. అంటే ఒకటే కారణం, ద్రౌపదీదేవి చీరలు ఊలుస్తున్న దృశ్యం చూసి కూడా కళ్ళు మూసుకున్నాడు తప్ప దుర్యోధనుడిని ఎదిరించలేకపోయాడు. నేను బానిసని, వాడు కూడు తింటున్నాను అంటూ మాట్లాడకుండా ఉన్న చిన్న పాపం, ఆ చిన్న పాపం కాదు, కొంప ముంచేసింది. ఆ పాపం ఒక్కడిని విడిచిపెట్టలేదండి అసలు. ఆ పాపం చేసిన వాళ్ళని, చూసిన వాళ్ళని, అందరినీ, ఋషుల్ని కూడా ఏడిపించింది చివరిదాకా. ఎప్పుడు ఏ స్త్రీకైనా అవమానం జరిగితే ఇక ఆ దుర్మార్గుల్ని, ఆ అవమానం చూసిన వాళ్ళని, చేసిన వాళ్ళని ధర్మదేవత ఊరుకోదు, ఉపేక్షించదనమాట. భీష్ముడు ఆ మాట చిట్టగా చెబుతాడు. నేను కూడా అనుభవించానన్నాడు. పాప అంతా పుణ్యమే చేశాడు, ఆయన చేతిలో ఏమీ లేదు. అయినా ఉపేక్షించటం వల్ల రక్షించక ఈ కష్టం అనుభవించాడు. మనమైనా అంతే. మన ధర్మం నశిస్తూ ఉంటే, సత్యం పాడైపోతూ ఉంటే అప్పుడు ఎవడు చూస్తూ ఊరుకుంటాడో, ఉపేక్షిస్తాడో దక్షుడు, అది వాడిని నాశనం చేస్తుంది. అంతేకాని సత్యం, ధర్మం కాపాడడానికి పరమాత్మ ఉండనే ఉన్నాడు. ఉపేక్షించిన వాళ్ళని మాత్రం అది ఉపేక్షించదు, వాళ్ళని పరీక్షించదు, పరిరక్షించదు, వాళ్ళని మాత్రం భక్షిస్తుందా సత్యం, ధర్మం. అదే శ్రీకృష్ణుడు ఉద్యోగ పర్వంలో చెప్పిన మాట. సారపు ధర్మము మల్ల సత్యము, పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ, దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగుగాని, ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. ఇప్పుడు అలా నెలల తరబడి అనుభవించాడు ఆయన. దాదాపు 3 నెలల కాలం అనుభవించాడు ఆ శిక్ష. ఆయన దగ్గరికి శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు ధర్మరాజుని. ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. తాత, నేను నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ధర్మరాజును వచ్చాను, నన్ను క్షమించు అని కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. విహ్వలం అయిపోతుంది పాప, అంటే నాలుక పిడచకట్టుకుపోతుంది పాప భీష్ముడికి. మాట్లాడలేడు, చూపు కనపట్ల, రక్తస్రావం అయిపోయి ఆ పరుపు మీద పడుకున్నాడు. ఏం పరుపు అది? బాణాల పరుపు మీద, అన్ని ఒళ్ళంతా గుచ్చుకుని ఉన్నాయి, అదే ఓత. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాట. అలాగే నమస్కరించాడు పాప, మానసిక నమస్కారం. ఎంత దురదృష్టవంతుణ్ణి! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి 1000 సంవత్సరాలు తపస్సు చేసి కూడా బ్రహ్మ ఋషులు చూడలేని పాదపద్మాలు కలిగిన వాడిని, సనక సనందనాదులు కూడా చూడలేని కృష్ణుడిని చూసి కూడా 2 చేతులు జోడించి నమస్కరించలేకపోతున్నాను, నమస్కరిస్తున్నాను మానసికంగా, క్షమించు కృష్ణ అన్నాడు. నాయన, ఈ ధర్మరాజు రోజు ఏడుస్తున్నాడు, యుద్ధం తానే చేసినట్టు, తన వల్లే ఈ జనమంతా చచ్చినట్టు, వాళ్ళందరి చావుకి తాను కారకుడైన కారణం చేత అశాంతి వస్తుందని ఏడుస్తున్నాడు. ఇతనికి సత్యం అంటే ఏమిటో, అహింస అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో చెప్పి అశాంతిని తొలగించి శాంతిని ఇమ్మన్నట్ట. అప్పుడు ఆయన ఉన్నాడు తెలిసిన, శాంతి పర్వంలో చెప్పారు తిక్కనగా, కృష్ణ, భగవంతుడికి హాస్యం ఆడతాం అనుకోను, కానీ హాస్యం ఆడుతున్నది నాతో, ఎందుకంటే కృష్ణుడు హాస్యప్రియుడు. అందుకని కృష్ణుడికి సరదాగా జోకులు వేస్తే ఇష్టం, అంతేకాని చూసు పోతే మండిపోతున్నాయి. ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఆయన చాలా సరదా. అందుకని ఆయన హాస్యం ఆడుతున్నాడేమో అనుకుని, హాస్యం ఆడుతున్నావు ఏమో తెలియదు, నువ్వు చూస్తున్నావు కదా, బాణాలతో శరీరం విఫలత్వంతో ఉంది, నాలుగు ఎండిపోయింది, ప్రాణం పోయేటట్టుంది, పోదు, ఏదో వరం వల్ల బతుకుతున్నాను, నీ వరం వల్ల బతుకుతున్నాను, కండ కావరం వల్ల ఏనాడో నేను ఈ స్థితికి వచ్చాను. అటువంటి నన్ను, అసలు బుర్ర పని చేయకుండా ఉన్న నన్ను ధర్మం బోధించమంటావా? ఈ 2 ముక్కలు అతి కష్టం మీద మాట్లాడాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడో తెలిసిన, ఒక్క సెకండ్ నాకేసి చూడమన్నాడు. అలా చూడగానే మొత్తం తనలో ఉన్న శక్తిని నింపేశాట. భీష్ముడికి అప్పటి వచ్చింది శక్తి. మంచం మీద, అంపశయ్య మీద పడుకున్నా ఆ బాణాల మీద మళ్ళీ అసలు ఆ బాణాలు బాధలు లేవు, రక్తస్రావం లేదు, దాహం పోయింది, శక్తి వచ్చేసింది.
ఇప్పుడు ఆయనకి వైపు ఇస్తే ఒక యాక్దమ్మని చెప్పేస్తాడు, నల్లాళ్ళు మొత్తం భాగవతంతో ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. వాడు నాకు ఇబ్బందిని ఆయన పంపించేశాను కానీ అంత శక్తి వచ్చింది. అంటే ఇప్పుడు భాగవతం చెప్పించే శక్తి ఇచ్చింది ఆయన. ధర్మరాజుని బోధించడానికి కావలసిన సమస్తమైన శక్తులు, బుద్ధి, బలము, యశస్సు అన్ని అందజేశాడు. ఇప్పుడు చెప్పన్నట్ట. అప్పుడు కృష్ణుడిని స్తోత్రం చేసి ధర్మరాజుని ఏకధాటికి ఎదురుగుండా కూర్చోబెట్టుకుని శ్రోతగా చేసుకుని శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం అని చెప్పాడు. చాలా అద్భుతమైన ధర్మాలు. అందులోనే ఈ గోవుల్ని రక్షించమని చెప్పింది. గోవులు ఎక్కడుంటే అక్కడ మహాలక్ష్మి ఉంటుంది. మీకు తమాషా చెబుతా. ఒకనాడు మహాలక్ష్మీదేవి భూలోకానికి పర్యటనకు వచ్చింది. అలా అన్ని చోట్ల తిరుగుతోంది. తిరుగుతూ ఒక గోశాలకు వచ్చింది. అక్కడ అన్ని ఆవులే ఉన్నాయి. ఆవుల దగ్గరికి వచ్చి లోపలికి వస్తూ ఉంటే ఆవులు అడిగాక, ఆవు ఎవరు నువ్వు అన్నాయి. అదేమిటి గోవుల్లారా, నన్ను గుర్తుపట్టలేకపోయారా? నేను శ్రీమన్నారాయణ పత్నిని లక్ష్మిని, కలుముల రాణి, అందరికీ డబ్బిచ్చేది నేనే. నేనుంటేనే రెడీ క్యాష్, నేను లేకపోతే జనులు స్మాష్ అన్నారు. అనగానే అయితే నువ్వా, లోపలికి రావద్దు, యూ హ్యావ్ నో ఎంట్రన్స్, బయట ఉండు అన్నాయట ఆవులు. లక్ష్మీదేవి తెల్లబోయింది. ఎందుకని? నిజంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తే వద్దు అనే ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారా ఇందులో? నాకైతే లేదు. మీకు ఎవరికైనా ఉందో చెప్పండి. ఎందుకంటే శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, అన్ని విద్యాలక్ష్మి ఆవిడ. ఆవిడుంటే విద్య, ఆవిడుంటే పవిత్రత, ఆవిడుంటే మనశ్శుద్ధి, ఆవిడుంటే డబ్బు, ఆవిడుంటే కంకణాలు, ఆవిడుంటే కండువాలు, ఆవిడుంటే మైకులు, ఆవిడుంటే చూడకు మోక్షలక్ష్మి. ఇన్ని ఇచ్చే లక్ష్మీదేవిని రావద్దు మా ఇంట్లోకి అనగలిగేవాడు ఎవడన్నా గుండెల మీద చేసుకున్నానండి ఉంటే చెబుతాను, అనలేదు. కానీ ఆవులు అన్నాయిక ప్రతివారికి భయమే. అసలు ఆ మాట తలుచుకుంటే భయం వస్తుందండి బాబోయ్. అయ్యి బాబోయ్ లక్ష్మీదేవే ఆవిడ వస్తే కాదని అంటండి, మిమ్మల్ని కాదంటాం కావాలంటే అంటారు. అంతే కదా. ఒక ఆవిడ అలాగే మొగుడిని, నువ్వెవడో, నువ్వు ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి, నువ్వు పోతే రేపు పొద్దున పింఛన్ నాకు ఇస్తారు, టెన్షన్గా నడిపించు, నాయగా నా ఇష్టం సినిమాకి పోవచ్చు, మినీ నరేంద్రకి పోవచ్చు అనుకుంటుంది. అంచేత ఈ లక్ష్మీదేవికి కంగారు వచ్చి అడిగితే ఆవుల్ని, ఏమిటి నన్ను ఎందుకు వద్దంటున్నారు, అందరూ కావాలని కోరుకుంటారు, గోమాతల్లారా ఇంత అన్యాయంగా నన్ను బయటికి పొమ్మంటున్నారు ఏమిటంటే అప్పుడు అది అన్నాయి. లక్ష్మీ చెంచల, లక్ష్మీదేవి అంటే నిలకడ లేనిది, చెంచల, ఏ క్షణం ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇవాళ ఆయన జేబులో 1000 రూపాయల నోట్లో ఉంటుంది, రేపు పొద్దున్న నా జేబులోకి వస్తుంది, ఈ జేబులో ఉన్నది ఇంకో జేబులోకి పెడుతుంది, ఆ జేబులో ఇంకో జేబులోకి. నువ్వు నీచుల దగ్గర కూడా ఉంటావు. పరమ పాపాత్ములు గడ్డి తినే దౌర్భాగ్యుడు ఒకడు లేడు బీహార్లో, వాడి దగ్గర కూడా ఉంటావు. ఇలా ఎక్కడ పడితే అక్కడ గడ్డి తినే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళే డబ్బు నువ్వు, నీ దగ్గర మేము ఎలా ఉంటాం అంటే నువ్వు మా దగ్గర ఉండకూడదు అన్నాయట. అప్పుడు వాడు కంగారు పడిపోయి, నేనేం చేయను, ఎప్పుడో చేసిన పుణ్యానికి ఫలితంగా వస్తాను. ఇవాళ వాడు గడ్డి తిన్నాడు, ఒకప్పుడు వాడు ఎంతో కొంత పుణ్యం చేశాడు, పుణ్యమునకు ఫలముగా అక్కడ ఉండి అనుగ్రహించమని విష్ణుమూర్తి నన్ను పంపాడు. తపశ్శక్తి అనకూడదు, లేనిపోను కూడా అది ఒక దిక్మాలడ వాడటం వల్ల అది వినేసి మనం పొరపాటు పడతాం. తపహ ప్లస్ శక్తి తపశ్శక్తి అవుతుంది. జ్ఞాన పథము మారిపోయినప్పుడు చిత్రహింసయే, పాలకడలిలోన పుట్టి వైకుంఠము మెట్టి, పాలకడలిలోన పుట్టి వైకుంఠము మెట్టి, నేల పాలు అయినావా నేటికి మహాలక్ష్మి, నేటికి మహాలక్ష్మి. హిరణ్యకశిపుడి దగ్గరికి చేరి సేవించిందిట పాపం మహాలక్ష్మి. అప్పుడు నారదుడు అంటాడు, అంతటి అధినాథుడైన విష్ణుమూర్తికి భార్య అయ్యుండి కూడా ఈ హిరణ్యకశిపుడిని సేవిస్తోంది. వాడ ఆవిడకి పథం, జీవపథం మారిపోతే చిత్రహింస అవుతుంది. పాలకడలిలో పుట్టి వైకుంఠం మెట్టి విష్ణుమూర్తి వక్షస్థలం మీద కూర్చుని కూడా ఇవాళ నీచుల దగ్గరికి వెళ్ళింది. దానికి గల కారణం ఒకటే, తపశ్శక్తి. ఇవాళ మన దగ్గర డబ్బు ఉందంటే ఒకప్పుడు మనం చేసిన దానం, మనం చేసిన తపస్సు, మనం చేసిన పూజ, ఆ పుణ్యం ధన రూపంలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ధనం చేస్తే నిలబడతాం. ఇప్పుడు మళ్ళీ పుణ్యం చేయకుండా ఈ డబ్బు దాచుకుని పాపపు కార్యాలు చేస్తే, తాగి తందనాలాడి ఇష్టం వచ్చినట్టు తిరిగితే మళ్ళీ ముష్టే మామూలే. అయ్యా బాబోయ్ అనాల్సిందే మళ్ళీ ఎవడైనా సరే.
అందువల్ల ఆవిడేమంది, ఇది నా తప్పు కాదు, మా ఆయన ఇచ్చాడు నాకు వరం, ఎక్కడ తపస్సు ఉంటే ఎక్కడ పుణ్యం ఉంటే అక్కడికి వెళ్ళమని. అప్పుడు తపస్సు చేసి ఇప్పుడు వాళ్ళు గడ్డి తిన్నా వాళ్ళని సేవించాలి, గుడ్డిగా తప్పదు. నా తప్పు లేదు, మీరు నన్ను తిరస్కరించకండి. గోవులు తిరస్కరిస్తే విష్ణువుకి దూరం అయిపోతారట. ఇది ఈ మాట చెప్పడానికి చెబుతాను ఈ కథ నేను మీకు. గోవులు గనక ఎవరినైనా మా దగ్గర ఉండద్దు అంటే ఇక వాళ్ళని విష్ణువు వైకుంఠానికి రానివ్వడు, వాళ్ళకి మోక్షం ఉండదు. ఇప్పుడు మీరు నన్ను గెటౌట్ అంటే విష్ణువు వక్షస్థలం మీద ఉండక నేను కూడా నలుగురిలో భూమి మీద పతనం అయిపోతా. అప్పుడు కొత్త లక్ష్మి పుట్టి ఆయన దగ్గరికి చేరుతుంది. నా పదవి పోగొడతారా, నన్ను రక్షించండి అని గోవుల దగ్గర మొరపెడితే అప్పుడు ఆ గోవులు జాలిపడి, అమ్మమ్మ అంత వాటరకమ్మ, ఆదిలక్ష్మివి అమ్మవి, నిన్ను కాదని అనలేం, ఏదో తొందరపాటుతో నువ్వు నీచుల్ని కూడా వరిస్తావనే ఉద్దేశంతో అన్నాం, కానీ నీకు ఒక వరం ఇస్తున్నాం. ఎక్కడ మా మూత్రం ఉంటే అక్కడ నివాసం ఉండు, ఎక్కడ మా మలం అంటే పేడ ఉంటే అక్కడ ఉండు, ఎక్కడ మా కాలి గిట్టల నుంచి లేచే మట్టి ఉంటుందో అక్కడ ఉండు అని వరం ఇచ్చారు. ఎక్కడుంది ఇది? భారతంలో అనుశాసనిక పర్వంలో ఉంది. అందువల్ల ఇప్పుడు మన ఇంట్లో డబ్బు ఉండాలంటే ఏం చేయాలి? ఆవు పేడతో ఇల్లు అలకాలి. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, మా ఇల్లు మార్బుల్స్ అండి, అదేదో మార్బుల్ తర్వాత మళ్ళీ ఇదేంటి మొజాయిక్ ఫ్లోర్ అండి, గ్రానైట్ వేయించేవండి స్టోన్స్ అంటే అవి ఉన్న పూజా మందిరంలో రోజు ఇంత ఆవు పేడ పెడితే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఆవు పేడ లేకపోతే ఆ ఇంటికి ఏదో ఒక పీడ ఉంటుంది. ఆ గోమూత్రం ఇంటి ముందు చల్లాలి, చల్లితే రోగాలు రావు. మీకు 2 రోజుల్లో ఒక చికిత్స చెప్పనా? మా డాక్టర్ గారు ప్రాక్టీస్ కొంత తగ్గుతుందని భయం కొద్ది చెప్పట్లేదు కానీ నాడు ఒంటికి బాగా దురదలతో బరుకో ఒక్క చిడువు వస్తుంది కదా, ఆ చిడువు వచ్చినప్పుడు వరుసగా విడిచిపెట్టకుండా 2-3 రోజులు ఆవు మూత్రం రాయండి, గోమూత్రం, మీ చిడువు కాస్త డామ్ అంటుంది. ఏమనుకోండి డాక్టర్ గారు, ప్లీజ్ యాక్చువల్లీ మొత్తం మీద ఖచ్చితంగా చికిత్స. మా చిన్నప్పుడు తణుకులో ఒక ఏడాది ఉన్నాం, చెప్పాక తణుకు మా పుట్టిల్లని మా చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం. సమాజంలో మా నాన్నగారు పనిచేయడం వల్ల ఆ సరస్వతి స్త్రీ సమాజంలో అప్పుడు ఇలాగే నా ఒంటికి చిడువు వస్తే ఈ గోమూత్రం రాశారు 4 రోజులు పొద్దుటే. అప్పుడు నా వయసు 3 ఏళ్ళు, మీరే సిగ్గుపడక్కర్లా, మొత్తం తీసేసి గొడ్లని గొడ్డంతో పోసేసేవాడు. ఇప్పుడు కలియుగంలో అలా బాగుండదు. ఇంత పెద్ద అయ్యాక కనుక మీరు ఇంట్లో కాస్త ప్రాక్టీస్ చేసుకోండి, మూత్రం రాసి చూసుకోండి, గ్యారంటీగా రోగాలు, చిడువులు, రాగాలు అని కూడా తగ్గుతాయి అన్నమాట. గోమూత్రానికి అంత స్థితి ఉన్నది. ఆ గోమూత్రం ఇంటి ముందు తల్లి కాస్త ముగ్గు పెడితే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని మీరు ప్రార్థించకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, అఖండ ఐశ్వర్యం ఇస్తుంది, సంపద ఇస్తుంది. ఆవు పేడని పిడకలు చేసి ఆ పిడకలతో యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఉన్న పొగని మన ఇల్లంతా వ్యాపించేలా చేస్తే అక్కడ స్థిర లక్ష్మి ఉంటుంది. ఆ పిడకల కాలిగా వచ్చిన బూడిదని విభూతిగా పెట్టుకుంటే ఐశ్వర్యం వద్దంటే లెక్క డబా 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 పెరిగిపోతుంది. మీకు జీతం గ్యారంటీగా 2000-4000 అయిపోతుంది అన్నమాట. అంత బాగా మీరు పని చేయడానికి తగిన శక్తి ఇస్తుంది అది. ఇలా రకరకాల శక్తులు ఉన్నాయి. గోమయంలో, గోమూత్రంలో, గోవు యొక్క కాలి గిట్టల నుంచి వచ్చే ధూళిలో. అక్కడ కట్టారే గ్రౌండ్లో ఉట్టినే కట్ల, గిట్టలతో నేల తవ్వుతుంది. అది ఆ తగినప్పుడు కొంచెం ధూళి పైకి లేస్తే ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా వైకుంఠం అయిపోతుందట. ఈ కాస్త ప్రదేశం తాత్కాలికంగా ఈ భూలోకంలో వైకుంఠం. ఎక్కడ వైకుంఠం ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, అక్కడ శుద్ధలక్ష్మి ఉంటుంది, అక్కడ మోక్షలక్ష్మి ఉంటుంది, జయలక్ష్మి ఉంటుంది, శ్రీలక్ష్మి ఉంటుంది, వరలక్ష్మి ఉంటుంది, సమస్త శుభాలు ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి. ఇది గోవుల నాడు మహాలక్ష్మీదేవికి ఇచ్చిన పంచమ వేదమైన భారతంలో ఇచ్చిన వరం అన్నమాట. అప్పటి నుంచి లక్ష్మీదేవి గోమయం, గోమూత్రం, గోధూళి ఉన్న చోట ఉండడం మొదలు పెట్టిందట. అందుకని ఇంట్లో గోవుని పెంచాలి. పెంచలేకపోయినా కనీసం అక్కడికి వచ్చి వాటిని పూజించి ఆ గిట్టల దగ్గరికి వెళ్ళి కాస్త దుమ్ము నెత్తి మీదకి రాసుకోవాలి. అలా రాసుకోమని దాని వెనకాతలకి వెళ్ళి మూతి మీద తగ్గించుకోకూడదు, దాన్ని పీడించకూడదు. గోమూత్రం మంచిదన్నాను, ఒక ఆవిడ తోక కూర్చుని పొయ్యి గిన్నెచ్చి కూర్చుంది, అలా ఏడుకోవడం. అది తనంత తాను పోసేదాకా. ఎందుకంటే ఇవన్నీ నాకు ప్రాక్టికల్. రోజు ఎంతమంది చూస్తున్నారండి బాబు. హైదరాబాద్లో ఉన్న ఒక వెర్రి భక్తురాలు, ఓ 70 ఏళ్ళు ఆవిడ. అక్కడికి వెళ్ళి గురువు గారు చెప్పారే పొయ్యే రోడ్డు మీద వెళ్ళేది పట్టుకుని వచ్చి వాళ్తే అది ఏం పోస్తుంది, పోసినప్పుడు మాత్రమే తప్ప హింసించరాదు అని శాస్త్రం చెబుతుంది. ఇంకొక అద్భుతమైన ఘట్ట, ఈ చెప్పబోయే కథ కూడా వినండి. మీకున్న పాపాలన్నీ ఆ క్షణమే పోతాయి. మీరు కొత్త పాపాలు మళ్ళీ ఇంటికి వెళ్ళాక చేసుకుంటారు. పాత పాపాలు పోవడానికి ఇది వినాలి.
ఒకప్పుడు కైలాస పర్వత ప్రాంగణం దగ్గర తెల్లగా ఉండే ఆవులన్నీ కూడా ఆవులు మేస్తున్నాయిట. ఇంతలో ఒక దూడ వచ్చింది, ఇలాంటి బుజ్జి దూడ. ఆ బుజ్జి దూడ వచ్చి ఆవుల దగ్గరికి వెళ్ళి పొదుగులో చేరి టిక్కు ఆ టిక్కు అని పాలు తాగుతుందిట. ఆ తాగుతూ ఉంటే పాలల్లోంచి ఎంగిలి నొరగ వచ్చి ఆ పక్కనే నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేస్తున్న శివుడి శిరస్సు మీద పడింది. శివుడికి ధ్యానభంగం అయ్యింది, కళ్ళు విప్పాడు. నేను తపస్సు చేస్తూ ఉంటే ఎంగిలి నొరగ నా నెత్తి మీద పోస్తాయా ఈ ఆవులు అని కోపంగా మూడో కన్ను కొంచెం తెరిచాట. ఆ కాస్త వేడికి ఆవులు కొన్ని నల్లబడిపోయాయి. మిగతా ఆవులు భయపడిపోయి శివుడి కాళ్ళ మీద పడిపోయి, ఇదేమిటి పరమేశ్వరా మూడవ కన్ను తెలుస్తున్నామంటే, ఏమని నా తలకాయ ఎంగిలి చేశారు కదా మీరు అన్నట్ట. లేదు స్వామి, మహాలక్ష్మీదేవే మా కోసం వస్తుంది, అది నీవిచ్చిన వరమే, కృష్ణుడిచ్చిన వరమే, మేము ఉంటే శుభమన్నారు. మా ఎంగిలి యజ్ఞ దీక్ష కంటే గొప్పదట, ఆచమనం చేసే గంగాజలం కంటే ఆవు పాల నొరగ, అది కూడా దూడ తాగుతున్నప్పుడు వచ్చే ఎంగిలి నొరగ గొప్పదంటారు వేదాలలో. అందుకే ఆ నొరగ నీ నెత్తి మీద పడితే నీ నెత్తికి కూడా శోభ, చంద్రరేఖ లాంటిది ఆ నొరగ. అది శాస్త్రధర్మం. ఎంగిలి లేదు ఆవులకి, ఆవు పాలు ఆవు నొరగ అది ఎంగిలైనా కాకపోయినా రెండూ గొప్పవే, అంచేత మమ్మల్ని క్షమించు అని వేడుకున్నాయి. వెంటనే శివుడు జాలిపడి, ఈ క్షణమే నీకు వరం ఇస్తున్నా, ఎవరైనా ఆవు దూడ పొదుగు దగ్గర తలపెట్టి పాలు తాగిన వెంటనే ఆ ఎంగిలి పొదుగు కడపకుండా ఆ పాలు తీసి శివలింగాన్ని అభిషేకం చేస్తే ఏలునాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు కలుగుతాయి, నవగ్రహానుగ్రహం కలుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది, వాళ్ళు శుభం పొందుతారు, వాళ్ళని కైలాసానికి పట్టుకుపోతారు. రెండవది, ఇప్పుడు నేను కన్ను తెరిస్తే కొన్ని ఆవులు నల్లబడిపోయాయి, అవి కపిల గోవులు అయ్యాయి, అంటే నల్లావులు కర్రావులు అయ్యాయి. ఆ కర్రావులు మామూలు ఆవుల కంటే గొప్పవి, అవి శుద్ధివి. నల్లని ఆవుని దానం చేసిన, నల్లని ఆవుని ఇంట్లో పెట్టుకున్న ఆ ఇల్లు సాక్షాత్తు కైలాసంతో సమానంగా వరమిస్తున్నా. మీ గోవులను పూజించిన వాడు, గోవుల ఎంగిలిని సేవించిన వాడు, వాడు శివుడికి ప్రీతిపాత్రుడవుతాడు అని వరమిచ్చాడు. ఏ రకంగా చూసిన గోవులకి దేవతలు, త్రిమూర్తులు అందరూ వరాలు ఇచ్చారు. కాబట్టి గోవులుంటే శుభం, గోవుల పాలు తాగితే శుభం, గోమయం గోమూత్రం అన్ని గొప్పవే. కాశీఖండంలో స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉన్నది, గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ. గోవుల యొక్క పేడ యమునా నదితో సమానం. ఆ పేడ ఒంటికి తగిలించుకుంటే ఇంక యమునలో స్నానం చెయ్యక్కర్లా. గోమూత్రం నర్మదా తథా, ఆవు మూత్రం నెత్తి మీద వేసుకుంటే నర్మదా నదిలో స్నానం చేసినట్టే. బోర్డు ఖర్చు కలిసి రావట్లా. ఇంట్లో కూర్చుని నర్మదా స్నానం, ఇంట్లో కూర్చుని యమునా స్నానం అయ్యాక లోపలికి మామూలు స్నానం చేసి వస్తే మంచిది. లేకపోతే మళ్ళీ ఇక్కడ ఉపన్యాసంలో కొంచెం ఇబ్బంది, అందరూ వెంటగా వస్తారు. ఇంకా గోక్షీరం గంగా తత్ర, ఆవు పాలు గంగా నది, అందుకే ఆవు పాలు తాగితే గంగా జలపానం చేసిన పుణ్యం వస్తుంది. నిత్యం ఆవు పాలు తాగితే ఆయుర్వృద్ధిర్ దినే దినే అని శ్రీకృష్ణుడు కర్కభాగవతంలో చెప్పాడు. ఆవు పాలు రోజు తాగితే ఆయుర్వృద్ధి, ముఖంలో కాంతి కళ వస్తాయి, వాక్శుద్ధి కలుగుతుంది. మాటలు కొంతమంది తడబడుతుంటే కుర్చీలంటే కూర్చోని అంటావే, అలాంటి వాళ్ళు ఆవు పాలు తాగండి, వాళ్ళకి వాక్శుద్ధి వస్తుంది, చక్కగా కుర్చీ అని పడగలుగుతారు. మంచి యాంకర్లు బాగా తాగాలి ఆవు పాలు. పెట్టి ఇంత టీని కాఫీగా తాగడం. ఆవు పాలు తాగారు ఇక వాళ్ళు యాంకర్లో అని అందరూ వాళ్ళు పిలుస్తారు. ఇక ఈ టీవీ ఆ టీవీ సమస్తమైన మన భక్తి టీవీ, ఎన్టీవీ, ఇలా అన్ని టీవీల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక వాళ్ళకి జాతకం మారిపోతుంది అనమాట. ఇన్ని రకముల మహాఫలితములను ప్రసాదించే దివ్యమైన శక్తి కలిగిన గో దేవతని ఎవరైనా సరే పూజించవలసిందే. ఈ ధర్మములన్నీ ధర్మరాజులు చెప్పి, నీకు అశాంతి పోవాలంటే ఆవుని సేవించు, ఆవు పాలు తాగు, ఆవు చుట్టూ ప్రదక్షిణ చెయ్యి. ఈడుతున్న ఆవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. ఆపై ఇక నీకు ఈ హత్యా పాపం పోతుంది. అయినా చంపేవాడెవడు, చచ్చేవాడెవడు, అన్నీ కృష్ణుడి మహిమ, ఆయన పరబ్రహ్మ, ఆయన సంకల్పం తప్ప మనదేమీ లేదు అని చాలా చెప్పాడు ధర్మాలు. ఆ ధర్మాలన్నీ విన్న ధర్మరాజు గారికి మనశ్శాంతి కలిగింది. ఇక అప్పుడు పోయే కాలం దగ్గరకు వచ్చిందని కనిపెట్టాడు భీష్ముడు. ఇక నేను శరీరం విడిచిపెట్టాలనుకున్నాడు. వెంటనే మనస్సుని చెక్కబట్టాడు. ఇక్కడి నుంచి విజృంభించాడు పోతన గారు చక్కని కవిత్వం అంటే ఇది. కృష్ణుడిని ధ్యానం చేస్తున్నాడో, ఒక్కొక్కప్పుడు తననే పొగుడుకుంటున్నాడో,
ఏ దృశ్యం ఎలా అయిందో సాదృశ్యం అదృశ్యం అదృశ్యం సాదృశ్యంగా రాసేశాడు ఆయన. త్రిజగన్మోహన నీలకాంతి, త్రిజగన్మోహన నీలకాంతి తనువు దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్లా నీలాలకౌరజ సంయుక్త ముఖారవిందము, నీలాలకౌరజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యము వై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెగాడు, మా విజయుంజేరెడు వన్నెగాడు మదినా వేసించు ఎల్లప్పుడూ. ఆహా కృష్ణ, నిన్నే ధ్యానిస్తున్నాను. ఎటువంటి వాడు నువ్వు? ఆయన శరీరం నీలంగా ఉంటుంది. ఆ నీలం కూడా మామూలు నీలం కాదు. త్రిజగన్మోహన నీలకాంతి, మూడు లోకాలని పరవశింపచేసే అద్భుతమైన మోహపరిచేటటువంటి నీలకాంతి అది. ఆ శరీరంలో ఉన్న నీలత్వం చూస్తే ముల్లోకల వాళ్ళు పరవశించిపోయి అన్నీ వచ్చిపోయి ఎంత అందం ఎంత అందం, ఏమి రంగు ఏమి రంగు అంటూ దగ్గరకు వచ్చేస్తారనమాట. ఎంతమందిని ఆకట్టుకునే రంగు అది. అటువంటి ఆ నీలకాంతితో ఉన్న తనువు ఉద్దీపింప ఆ శరీరం ప్రకాశిస్తున్నది. ఇంకా బట్ట కట్టాడు. బట్ట ఏమిటి? ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము కడుండ్రంజిల్ల. ఉదయం పూట సూర్యుడు వస్తూ ఉంటాడు. నీరజము అంటే తామర పువ్వు. తామర పువ్వులకి బంధువు ఎవరు? నీరజ బంధుడు అంటే సూర్యుడు అనమాట. ఆ సూర్యుడు కూడా ఎటువంటి సూర్యుడు? మధ్యంజన మార్తాండు కాదు. ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము అండంలో ఉదయిస్తున్న సూర్యుడు ఏ రంగులో ఉన్నాడో, ఎరుపు రంగు, అటువంటి వస్త్రం కట్టుకున్నాడు అనమాట. అది పైన రంజిల్లుతున్నది, అది కూడా ప్రకాశిస్తున్నది. ఇంకా జుట్టు నల్లగా ఒత్తుగా గిరజాల జుట్టు అనమాట. నీల అలకలు. ఇక్కడ నీల అంటే నలుపు అని చెప్పాలి. నీల శబ్దములకు ఇటు నీలము అని అర్థం, ఈ రంగు అని అర్థం, మరొకటి నలుపు అని కూడా అర్థం అనమాట. అలక అంటే ఈ ముంగురు జుట్టు, నల్లని జుట్టు, అది కూడా ఒత్తుగా ఉంది, ఏదో పలచబడిపోలేదు. కృష్ణుడికి మాత్రం పలచబడదు, మనందరినీ పలచబడేలా చేస్తుంటాడు కదా. పాప ఆయన అందుకే మొక్కుకోవాలి రోజు, బాబోయ్ మాకు జుట్టాయి మాకు జుట్టాయి మాకు అంటే స్వామివారిని ఏదడిగితే ఇస్తాడండి. అటువంటి అందమైన జుట్టు కాస్త ముఖం మీద పడుతూ ఉన్నది. ఆయన దువ్వుకుంటాడు. ఆయన కూడా దువ్వుకున్నా కొన్ని వెంట్రుకలు వచ్చినా ముఖం మీద పడుతుంటాడు. అదొక అందం. స్కూటర్ మీద ఎడుతూ ఉన్నవాడికి ఎగురుతూ ముఖం మీదకి రావు అప్పుడప్పుడు అలాగనమాట. అటువంటి ముఖపద్మం కూడా ఎంతో బాగున్నది. అలాంటి కృష్ణ ఆ రంగులో, ఆ వస్త్రంతో, ఆ జుట్టుతో, ఆ కట్టుతో మా అర్జునుడి దగ్గరకు వచ్చావు నువ్వు. అర్జునుడిని అనుగ్రహించడానికి. మా విజయుంజేరుడు వన్యకాడు. అటువంటి వాడు, అందాలవాడు, మదిన ఆవేశించు ఎల్లప్పుడు. నా హృదయంలోనే ఉండాలి, ఎప్పుడు నా హృదయంలో నిలబడిపోవాలి. నా హృదయంలో తలుచుకున్నప్పుడల్లా ఆ కృష్ణుడు ఆ రూపమే ఉండాలి. పైగా విజయుడు అండంలోనే ఉంది. అర్జునుడికి విజయుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు అపజయం ఎరగని వాడు అనమాట, విజయం తప్ప. ఇప్పుడు అటువంటి రూపం హృదయంలో ఉంటే నా హృదయానికి కూడా అపజయం ఉండదు, మోక్షం తప్ప నరకం ఉండదన్నమాట. అటువంటి కృష్ణుడి రూపం నా హృదయంలో నిలబడుగాక, నా మనస్సులో శాశ్వతంగా వ్యాపించుగాక. మళ్ళీ దుర్మించాడు ఈయన. హయరింఖాముఖ ధూళి దూసర పరిస్తాల కోపేతమై రయజాత శ్రమతో యబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమూంబార్ధున చిత్తు వేర్కనని నా శస్త్రాఘతి చాలా నొచ్చియు పోరించు మగానుభావు మదిలో చింతింతు అశ్రాంతము ఆగా ఆగా
మహానుభావుడు ఇంకా 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 శ్రీకృష్ణుడి రూపాన్ని మనస్సులో తలుచుకుని శరీరం పులకరించిపోతూ ఉండగా ఆయన అన్నాడు అన్నమాట, శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్త అలకోపేతమై. శ్రీకృష్ణుడి ముఖాన్ని వర్ణిస్తున్నాడు. గుర్రాలు తోలుతున్నాడుగా యుద్ధరంగంలో, ఆ యుద్ధంలో గుర్రాలు టక్ 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 పెడుతున్నాయి అనమాట. భళ్ళి 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 దేవా అన్నప్పుడు చూడు అగదు కొట్టి టిక్కలు కొడుతూ ఉంటారు మరి మాయాబజార్ అలాగే. ఈ గుర్రాలు టక్కు టక్కు అంటూ ఉంటే వాడి గిట్టం నుంచి దుమ్ము లేచిపోతుంది. హయ అంటే గుర్రం, రెంఖ అంటే కాలిగిట్టలు అన్నమాట. గుర్రం కాలిగిట్టల నుంచి పైకి లేస్తున్నది ధూళి. ఆ ధూళి ముఖమంతా పడిపోయింది, జుట్టు మీద పడిపోయింది. అందుకే పరిన్యస్త అలకోపేతమై. న్యస్తము అంటే ఉంచుట, పరిన్యస్తం అంటే బాగా ఉంచబడింది. ఆ జుట్టు మీద పడిపోయిందిట దుమ్మంతా. ఆయన జుట్టు అంతా దుమ్ము కొట్టుకుపోయింది. కంకర రోడ్లో పెడితేనే మనకి కారులోంచి ఏసీ కారు కాకపోతే ఆ డోర్ తీస్తే మొత్తం దుమ్మంతా మన నెత్తి మీద పడుతుంది కంకర. అటువంటి యుద్ధభూమిలో గుర్రాలు అది ఓపెన్ ప్లేసు, దాంతో గుర్రాల గిట్టల నుంచి వచ్చిన దుమ్మంతా తలంతా పట్టేసింది. రోజు హెడ్ బ్యాక్ చేసేవాడు అందుకే కృష్ణుడు, లేకపోతే జుట్టంతా మట్టి కొట్టుకుపోతుంది. అదిగో అలా ఉంది ముఖం అన్నమాట. ఇప్పుడు అలకోపేతమైంది. రయజాత శ్రమతో యవిందు యుతమై. వేగంగా తోలుతూ ఉంటే అలసట వస్తుంది కదా, అప్పుడు శ్రమతోయములు అంటే చెమట పట్టిందనమాట. ఇప్పుడు శ్రమ బిందువులు అంటే చెమట బిందువులు అని అర్థం. ఆ చెమట పట్టేసిందిట. ఆయన ముఖం మీదకి జుట్టున్నా ఆ జుట్టు మీదకేమో మట్టి కొట్టుకుపోయినా, ముఖం అంతా చెమట పట్టినా, అందంగా ఉండేవాడు ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు. ఒక్కొక్కడు ఎలా ఉండగా ఉండే చక్కనమ్మ చిక్కినా అందమే అన్నారు. సీతాదేవి బక్క చిక్కిపోయినా అందంగానే ఉండేది. కొంతమంది ఎన్ని వేసుకున్న మేకప్లు, ఆ మేకప్ జూలు కప్పే మిగులుతాయి కానీ ఏప్రిల్ కప్పును అందంగా ఉండరు. దిక్కుమాల మేకప్ డబ్బు దండగ తప్ప. కానీ కృష్ణుడు ఓ పక్కన చెమటతో ఉన్నాడు, మట్టి కొట్టుకుని పోయినాడు, అయినా రాజిల్లు నెమ్మోముతో ఆ ముఖం మాత్రం మెరిసిపోతున్నది. ఆ పరిస్థితుల్లో కూడా జయము పార్థనకిత్తు, విజయం అర్జునుడికి ఇస్తాను అంటూ నా శస్త్రాగతిని చాలనొచ్చి పోరించు మహానుభావు. ఇక్కడ మళ్ళీ వీరుడు కదా రెచ్చిపోయాడు. ఏం కృష్ణ యుద్ధం అంటే మాట్లా, యుద్ధంలో నిలబడ్డాక నువ్వు దేవుడు అయినా కొట్టేశా. భీష్ముడు కొట్టినన్ని దెబ్బలు ఎవడు కొట్టలేదు కృష్ణుడిని. ఇప్పుడు కొడుతున్నాడు కానీ ప్రార్థనతో. ఇప్పుడేమో ప్రార్థనా పద్యాలతో కొడుతున్నాడు. అప్పుడు బాణాలు వేసి పటక పటక అని అర్జునుడి కంటే ఎక్కువ దెబ్బలు పాపం కృష్ణుడు కొట్టేట. ముక్కు మీద కొట్టేట దెబ్బ, ఇక్కడ ముక్కు మీద బాణం గుచ్చుకుపోయిందిట. అమ్మ చీరు కూడా లేదు పాపం. ఇది భుజాల మీద కొట్టేట, కళ్ళ కింద కొట్టేట, కంఠం దగ్గర కొట్టేట, ఒళ్ళంతా బాణాలు కొట్టేసేట. ఆ బాణం దెబ్బలు తిరిగి కూడా అర్జున నన్ను బాధేస్తున్నాడే బాబు, యుద్ధం చెయ్యి 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 అని నొచ్చుకుని బాధపడి కూడా పూరిస్తున్నాడు అర్జునుడిని. అలాంటి కృష్ణుడిని ధ్యానం చేస్తాట. అంటే ఏమనుకుంటున్నావు మరి, నేను క్షత్రియుడిని, నేను చావుగొట్టు అని దండం పెడతా అంటున్నాడు అనమాట. నా పౌరుషం, నా దెబ్బ అంటే ఏమిటో చూసావు. నా దెబ్బలు తిని, చావు దెబ్బలు తిని, రక్తం కారిపోయి బాధపడుతూ కూడా అర్జునుడి చేత యుద్ధం చేయిస్తున్న కృష్ణుడిని నేను ధ్యానం చేస్తున్నాను అన్నాడు. ఇంకొక అద్భుతమైన పద్యంతో రేపు కలుసుకున్నాను. ఎందుకంటే అందులో గడితే నేను పూట అంతా లాగేస్తాను. అందుకని ఆ పైన కండువా జారడం, ఆ కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతినే పద్యం అనమాట. రేపు పొద్దున్న మీరు ఎవరైనా యాంకర్ల పద్యం కూడా చదివితే మరింత సంతోషిస్తా. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది, ఇంకా ఓన్లీ 2 days. ఈ 2 రోజులు సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు అర్థమైందా భాగవతం అంటే ఏమిటో? ఒక పద్యానికి చెప్పదలిస్తే అలాంటివి ఉంటాయి, విశేషాలు ఉంటాయి, ఘట్టాలు ఉంటాయి. అయినా అలాగే మనం కొంతైనా తెలుసుకుని భాగవతం అంటూ కొంతకాలానికి బాగుతాం కనుక అలా బాగవ్వాలి. మీ అందరికీ వచ్చే సంవత్సరానికల్లా ఇక భాగవతంలో నాకు పోటీ వచ్చేయండి పురాణం చెప్పేటప్పుడు. అలా వస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.